చెక్. గుడ్ ఈవినింగ్. చక్కగా ఉదయం నుంచి ప్రభు ఆయా సెషన్స్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన స్వరాన్ని మీరు వింటూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. మీలో కొంతమంది చాలా ఎక్స్పెక్టెంట్గా, అంటే ప్రభు నాతో మాట్లాడతాడు, ప్రభు నన్ను ఈ పర్టికులర్ మీటింగ్లో ప్రత్యేకంగా తాకుతాడు అనే ఎక్స్పెక్టేషన్స్ తోటి కూడా మీరు ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మార్నింగ్ సమయంలో మనం క్రాస్ దట్ కాల్స్, సిలువ నేను పిలుస్తూ ఉంది, యేసుక్రీస్తు ప్రభుల వారు నేను పిలుస్తూ ఉన్నాడు. దానికి గుర్తుగా ఒక మొబైల్ ఫోన్ బొమ్మ చూపించాను. మీరు మొబైల్ చూసినప్పుడల్లా ఒకటి గుర్తుపెట్టుకోండి, అదేంటంటే ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. కాల్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభువు నుంచి కాల్ వస్తుంది. అయితే రెడ్ బటనా గ్రీన్ బటనా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. అందులో 4 పాయింట్లు మనం ఆలోచన చేసాం. ఇప్పుడు ఇంకొక ఆస్పెక్ట్లోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం. కొన్ని వచనాలను నేను చదివి వినిపిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక, అందరం బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి తీద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు నేను స్పష్టంగా చదువుతాను, మీరు ఫాలో అవ్వండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకొంటిరి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. ఆ తర్వాత ఎపఫ్రా గురించి ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, 4వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుతాను. పేజీ తిప్పితే కొలస్సీ 4:12 నుంచి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును, లవొదికయ వారి కొరకును, హియపొరా పొలి వారి కొరకును బహుప్రయాసపడుచున్నాడని ఇతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఈ సాయంకాల సమయంలో మనం ఎపఫ్రా అనే దేవుని బిడ్డ జీవితాన్ని గురించి ఆలోచన చేయడానికి ప్రభు మనకు సహాయం చేసేటట్టుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచినట్లయితే ప్రార్థన చేస్తాం. అందరం కూడా ప్రభువుతో మాట్లాడదాం. ప్రభువా, ఈ సాయంకాల సమయంలో మీ మెల్లనైన స్వరాన్ని మాకు వినిపించండి అని ప్రభువుని అడుగుదాం. ప్రతి ఒక్కళ్ళం అడుగుదాం, మన మనసులో ప్రార్థన చేద్దాం. నేను ఒక 30 సెకండ్స్, ఒక 30 సెకండ్ల పాటు మౌనంగా ఉంటాను. ఆ సమయంలో మనలో ప్రతి ఒక్కళ్ళం, తమ్ముడు చెల్లి ప్రతి ఒక్కళ్ళు ప్రభువుతో మాట్లాడదాం. ప్రభువా, నాతో మాట్లాడండి, ఈ సెషన్ ద్వారా మీరు నాతో మాట్లాడండి అని చెప్దాం. కృపగల దేవా, ఈ ఉదయకాలం నుంచి మీరు అనేక విషయాలు నేర్పిస్తూ వచ్చారు. మీ సిలువ మమ్మల్ని పిలుస్తూ ఉంది. మిమ్మల్ని వెంబడించడానికి ఎస్ చెప్పాలా, నో చెప్పాలా అనే నిర్ణయం మా చేతిలో పెట్టారు ప్రభు. అదేవిధంగా పర్సనల్ బైబిల్ స్టడీ గురించి కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం. చక్కటి టెస్టిమనీ విన్నాం. ఇప్పుడు మరలా మీ వాక్యం వైపు చూస్తున్నాం. మీరు సహాయం చేయండి, మా అందరితో మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవ, నీ సంచారాన్ని ఈ ప్రెమిసెస్లోనూ ఇక్కడ ఈ హాల్లోనూ ఉంచమని అడుగుతుంటున్నాం. మీ కృపను మాకు తోడుగా ఉంచండి. అర్థం చేసుకునే హృదయాలని,
మీ వాక్యం మీద మనస్సు కేంద్రీకరించే హృదయాల్ని మాకు దయచేయమని యేసు ప్రభువుల వారి దివ్యనామంలో ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. యాక్చువల్గా అన్న హైదరాబాద్ నుంచి వచ్చాడు అని చెప్తా ఉన్నారు. అయితే నేను ఇక్కడ అబ్బాయినే. ఇంతకుముందు అంటే నేను బాగా చిన్నప్పుడు గుంటూరు జిల్లాలో చీరాల అనే ప్రాంతం ఉంది. అది ఇప్పుడు తర్వాత దాన్ని ప్రకాశం జిల్లా చేశారు. ఆ తర్వాత ఇప్పుడు బాపట్ల జిల్లా అయ్యింది. అయితే కాబట్టి ఒక రకంగా మనమందరం ఒక జిల్లా అనుకోవాలి. అక్కడే పుట్టి పెరిగాను. 10వ తరగతి వరకు ఆ ప్రాంతాల్లోనే నేను చదువుకున్నాను. ఆ తర్వాత పై చదువులకి వేరే ప్రాంతానికి వెళ్ళటం, ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్నాం. అయితే చీరాల్లో పుట్టి పెరిగిన నాకు తుఫాన్లు కొత్త కాదు. తుఫాన్ వచ్చినప్పుడల్లా అల్లాడిపోయేవాళ్ళం. ఒకసారి చాలా పెద్ద తుఫాన్ వచ్చింది, నాకు బాగా గుర్తు. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పెద్ద పెద్ద చెట్లు, ఎంతో కాలం నాడు ఉన్నటువంటి చెట్లు ఆ వేర్లతో సహా పెకలింపబడి పడిపోయినాయి అన్నమాట. మీకు అక్కడ కనపడుతుందా? చూపించట్లేదా? అయ్యా మీరు అది ఆ చెట్టు బొమ్మ అంత చూపించండి ఒకసారి. వచ్చిందా? రావట్లేదా? రాలేదా? సరే, బ్రదర్స్ ట్రై చేస్తారు. అయ్యా చెట్టు బొమ్మ అంటే ఒకసారి. అది సో కాబట్టి చెట్టు వేళ్లతో సహా అలాగా ఆ తుఫాను దాటికి పెకలించుకొని పడి ఇంకా ఆ చెట్టు చచ్చిపోయిందనమాట. అట్లాంటి సంఘటనలు చూసినప్పుడు ఇంత పెద్ద చెట్టు ఎట్లా పడిపోయింది అని ఒక ఆలోచన వస్తే, రెండవ ఆలోచన ఏంటో తెలుసా? దాని పక్కనే ఇంకొక చెట్టు ఉంటుంది, అది దీనంత గొప్పది కాదు, కానీ అది పడిపోలేదు తుఫాన్లో. ఏంటి రెండు చెట్లకి తేడా? ఒక చెట్టేమో ఆ గాలికి పెళ్ళగింపబడి పడిపోయింది, చచ్చిపోయింది అది. ఆ తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోయారు. అయితే ఇంకొక చెట్టు స్ట్రాంగ్గా నిలబడింది. ఏంటి తేడా? ఈ రెండు చెట్లకి ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ ఏంటి, తేడా ఏంటి అని నాకు ఆలోచిస్తూ ఉన్నాను. ఆ తర్వాత చెట్ల మీద కొద్దిగా రీసెర్చ్ చేద్దామని ఇంటర్నెట్లో గూగుల్ చేస్తే, చెట్టు ఎంతకాలం బ్రతుకుతుందండి? చెట్టు ఎంతకాలం బ్రతుకుతుంది జనరల్గా? వేప చెట్టు ఎంతకాలం బ్రతుకుతుంది తమ్మి? ఎంతకాలం బ్రతుకుతుంది? మనిషి ఎంతకాలం బతుకుతాడు? 60, 70, 80, 100. నాలాంటోడైతే ఒక 120 వరకు బతుకుతాడులే, నేను బలంగా ఉన్నాను కాబట్టి. సరే, ఓకే. అయితే చెట్టు ఎంతకాలం బ్రతుకుతా అనుకుంటున్నారు మీరు? 100 ఏళ్ళు బతుకుతుందా? లేదా 200 ఏళ్ళు బతుకుతుందా? అయితే మీకు ఒక చెట్టు గురించి బహుశా చెప్పాలి. ఈ చెట్టు ఇప్పటికీ బ్రతికే ఉంది. దానికి 4850 సంవత్సరాలు. ఇది అమెరికా ఖండంలో ఒక ప్రదేశంలో ఉంటుంది. దానికి మెతూసెలా అని పేరు పెట్టారు. ఎందుకనంటే మెతూషెలా మనకు తెలిసిన వాళ్ళల్లో బాగా ఎక్కువ. సో దానికి మెతూషెలా అంటే అది, దాని ఏజ్ అంతా 4850 సంవత్సరాలు. ఏంటండి దీని గొప్పతనం అని అంటే, వాళ్ళు రీసెర్చ్ చేసి తెలిసింది ఏంటంటే, దానికి 2 ముఖ్యమైన క్వాలిటీస్ ఉన్నాయంట. ఒకటి, దాని వేళ్ళు చాలా లోతుకెళ్ళిపోయినాయంట. నెంబర్ 2, ఆ వేళ్ళు చాలా అడ్డంగా కూడా వ్యాపించాయి. సో వేళ్ళు బలంగా ఉన్నప్పుడు చెట్టు బతుకుతుంది. అది నెంబర్ 1. ఇంకొకటి ఏంటంటే, దాని వుడ్ ఉంటుంది కదా, చెట్టుకి ఉండే ఆ వుడ్, ఆ చెక్క చాలా థిక్గా ఉంటుందంట. అంటే రంపంతో కోసినా తెగదంట. ఆ చెట్టు తన వుడ్ని చాలా గట్టిగా తయారు చేసుకుంది. అందరిసే మజ్బూతి అంటారు హైదరాబాద్లో. అంటే లోపల నుంచి స్ట్రాంగ్. ఎవడన్నా దాన్ని ఒక రాయితో కొట్టాడు అనుకో, దానికి అసలు ఏం కాదు, లోపల నుంచి స్ట్రాంగ్. ఎందుకు ఈ కథ అంతా చెప్తున్నారన్న మాకు అని అంటే, విశ్వాసిగా మనం జీవించేటప్పుడు మన బలం లోపల నుంచి రావాలి. మనం విశ్వాసిగా స్థిరంగా ఉండాలి, ప్రభువు కోసం జీవించాలి. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా పడిపోకూడదు, తుఫాన్లు వచ్చినా ప్రభువు కోసమే నిలబడాలి అని అంటే, రూట్స్ బలంగా ఉండాలి, వేళ్ళు బలంగా ఉండాలి, లోతుకు వెళ్ళాలి, లోపల నుంచి బలం ఉండాలి. అందుకే ఈరోజు బలపరిచే సిలువ, ఈ సిలువ నన్ను బలపరుస్తుంది అనే విషయాన్ని మీతోటి మాట్లాడతాను. మనం అందరం కూడా ఈ సెషన్ అయిపోయేసరికి
ఆ మెతుషల చెట్టులాగా బలవంతులైనటువంటి క్రైస్తవులం కావాలి. ఒకసారి బలం చూపించండి, అందరూ చూపించండి. బలం అంటే ఇది చేతి బలం కాదు. ఏ బలం ఇది? ఆత్మీయ బలం. సో ఆత్మీయంగా మనం బలం కలిగినటువంటి క్రైస్తవ్యంలోకి మనం వెళ్ళాలి. అయితే ఈరోజు ఎపఫ్రా అనేటటువంటి ఆ దైవదాసుడి గురించి మాట్లాడతాం. ఎవరి ఎపఫ్రా? ఈయన గురించి బైబిల్లో ఎక్కువగా లేదే, ఏం చూద్దాం ఈయన జీవితంలో నుంచి అంటే, యాక్చువల్గా అపోస్తల కార్యాలు 19వ అధ్యాయంలో పౌలు గారు వాళ్ళ టీము ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. పౌలు అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 1వ వచనంలో 19వ అధ్యాయం 1వ వచనం మీరు తీసి చూసినట్లయితే, పౌలు పై ప్రదేశాల్లో సంచరించి ఎఫెస్సుకు వచ్చాడు. అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు 8వ వచనంలో సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యాన్ని గురించి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపాడు. అయితే కొంతమంది గొడవ చేశారు. ఆ తర్వాత తురన్ను అని ఒక పాఠశాలలో ఆయన ప్రసంగిస్తూ వచ్చాడు. 10వ వచనంలో 2 ఏండ్ల వరకు ఇలాగ జరిగను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభువు వాక్యం విన్నారు. విన్న వాళ్ళల్లో రక్షించబడినటువంటి ఒక వ్యక్తి ఎపఫ్రా. అక్కడ పౌలు గారు ఆ ఎఫెసీ సంఘంలో ఆ 2 ఏళ్ళు ఉన్నప్పుడు కొరింథీయులకు ఒక పత్రిక రాస్తాడు. అందులో ఆయన అంటాడు, మేము ఎఫెస్సులో సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం అని చెప్పాడు. సో ఎఫెసీ సంఘంలో ప్రకటిస్తున్నటువంటి ప్రకటన గురించి కొరింథీయులకు రాశాడనమాట. అది అక్కడ ఉన్నటువంటి గూఢమైనటువంటి విషయం. అయితే పౌలు గారు ఎఫెస్సులో సిలువను ప్రకటిస్తున్నాడు. సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నప్పుడు విని రక్షణ పొందినటువంటి ఒక వ్యక్తి ఎపఫ్రా. ఈ ఎపఫ్రా మొదటి నుంచి యేసు ప్రభు గురించి గొప్పగా తెలిసినటువంటి వ్యక్తి ఏమీ కాదు. కానీ పౌలు గారు చెప్పినప్పుడు తెలుసుకున్నాడు, విన్నాడు, తన జీవితాన్ని ప్రభువుకి అర్పించాడు. అప్పుడు ఆయన అక్కడి నుంచి బయలుదేరి ఎఫెస్సీ నుంచి బయలుదేరి ఎఫెస్సీకి దగ్గరలో ఉన్న కొలస్సి అనే ఒక ఊరికి వెళ్ళాడు. ఇంకో రకంగా మన భాషలో చెప్పాలి అని అంటే, గుంటూరులో సువార్త ప్రకటించినప్పుడు మనలో కొంతమంది యేసు ప్రభువుని నమ్ముకున్నాం. ఆ తర్వాత ఉద్యోగ రీత్యానో లేకపోతే ఇంకొక చోట ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా వేరే ఊరికి వెళ్ళావు. అక్కడ సువార్త ప్రకటించినప్పుడు అక్కడ కొంతమంది యేసు ప్రభువుని నమ్ముకుంటే అక్కడ ఒక సంఘం మొదలైంది. సో ఈ ఎపఫ్రా ఏం చేశాడు? సువార్త అంటే పౌలు గారే ప్రకటించాలి, సువార్త అంటే ఆ అపోస్తలులే చేయాలని అనుకోలేదు. ఆయన ఏం చేశాడంటే కొలస్సి అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రభువుని గురించి ప్రకటించాడు. ఎపఫ్రా పెద్దోడేం కాదు, హీజ్ అన్ యంగ్స్టర్. ఆయన కొత్తగా యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వ్యక్తి. కానీ యేసు ప్రభువు యొక్క మాటలు అందరికీ తెలియచేయాలి అని చెప్పి అక్కడికి వెళ్ళి ప్రకటిస్తే కొలస్సిలో ఒక సంఘం మొదలైంది. ఎఫెస్సీ సంఘాన్ని మొదలుపెట్టింది ఎవరు అంటే ప్రభువే. కాకపోతే ఎవరి ద్వారా? పౌలు గారి ద్వారా. తెస్సలోనికయలో సంఘం ఎలా మొదలైంది అన్న? మీరు ప్రశ్నలు అడగటం ఆపి మీరు చెప్పాలనుకున్నది చెప్పండి అన్న కదా. ప్రశ్నలు ఎందుకన్నా అంటారా? లేదు అంటే కొద్దిగా తెలుసుకోవడానికి. తెస్సలోనికయలో సంఘం ఎలా ప్రారంభమైంది? పౌలు గారే పరిచర్య చేశాడు. అంటే ఆయన టీం. కానీ చాలా వరకు సంఘాలు కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తలులు కానీ 12 మంది శిష్యులు 11 మంది అనుకోండి, పౌలు గారు కానీ స్టార్ట్ చేశారు. కానీ కొలస్సి సంఘాన్ని ప్రారంభించింది నీలాంటి నాలాంటి ఒక మామూలు వ్యక్తి. ఎపఫ్రా వాక్చాతుర్యం కలిగిన వాడు కాదు. ఎపఫ్రా గొప్ప అపోస్తలుడు కాదు. ప్రభువును చూసిన వాడు కాదు. ఎపఫ్రా దగ్గర గొప్ప గొప్ప వరాలు లేవు. కానీ ఎపఫ్రా విల్లింగ్గా ఉన్నాడు. ప్రభువా నేనున్నాను, నన్ను వాడుకో అని అన్నాడు. సో కాబట్టి ఇక్కడ మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకేం అర్థమవుతా ఉందో తెలుసా? మీలో చాలామంది ఎపఫ్రాలు నాకు కనపడతా ఉన్నారు. ఒకవేళ ప్రభువిచ్చే సిలువిచ్చే బలాన్ని మనం పొందినట్లయితే మనం కూడా ఇంకొక చోటకు వెళ్ళి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండొచ్చు. అయితే ఈ ఎపఫ్రా చూడండి, కొలస్సి 1:6లో ఈ సువార్త సర్వలోకంలో
ఫలించుతూ వ్యాపించుతున్నట్టుగా మీరు విన్నారు. ఎవరు చెప్పారు? ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకున్నారు. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అని చెప్పి మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనాలు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులు అవ్వాలని, ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని గురించి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారు అయి నిలకడగా ఉండాలని ఇతడు ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఈ ఎపఫ్రా ఇంత స్ట్రాంగ్గా నిలబడడానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి, ఒక కొత్త సంఘాన్నే స్థాపించగలిగే పరిస్థితిలోకి రాగలగడానికి ఏంటి వెనకున్నటువంటి కారణం అని మనం చూస్తూ ముందుకు వెళ్ళాలి అని అంటే, ఆయన్ని బలపరిచింది సిలువను ప్రకటించబడింది. సిలువ వేయబడిన క్రీస్తుని చెప్పినప్పుడు ఎపఫ్రా ఆ సిలువకి తనను తాను అర్పించుకున్నాడు. యేసయ్య పిలుపుకి ఎస్ చెప్పాడు. ఆ తర్వాత ఆ సువార్తని ప్రకటించాడు. కాబట్టి బలపరిచే సిలువ నీకు బలమిస్తుంది. సిలువ నిన్ను లోపల నుంచి స్ట్రాంగ్గా తయారు చేస్తుంది. అందరిసే మజ్బూతి, లోపల నుంచి స్ట్రాంగ్గా తయారు చేస్తుంది. సిలువ నీ జీవితంలో ఉన్నటువంటి రూట్స్ ఏవైతే వేర్లు ఉన్నాయో అవి లోతుగా వెళ్ళేటట్టు చేసి, ఎలాంటి గాలి వానలు కొట్టినా కానీ నిలబడేటట్టుగా చేస్తుంది. అలాంటి బలమైనటువంటి క్రైస్తవ్యం నాకు కావాలి అనే వాళ్ళ చేతులు ఎత్తండి. వెరీ గుడ్. అయితే దానికి నేను 3 సూత్రాలు చెప్తాను ఎపఫ్రా జీవితంలో నుంచి. నెంబర్ 1, కన్సిస్టెంట్ ప్రేయర్. లోతైన ప్రార్థన మన జీవితంలో ఉంటే మన జీవితం అందరిసే మజ్బూతి, లోపల నుంచి స్ట్రాంగ్గా అవుతుంది. లోతైనటువంటి ప్రార్థన గమనిస్తామా? కొలసీలకు రాసిన పత్రిక 4:12 జాగ్రత్తగా చూద్దాం. అక్కడ రాయబడింది, ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన డాష్లో డాష్ చేస్తున్నాడు. డాష్ మీరు పూర్తించాలి. ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన డాష్లో, చూసి చెప్పండి. ఇక్కడ వీళ్ళందరూ చూడట్లేదు. మళ్ళీ ఒకసారి డాష్, మళ్ళా క్వశ్చన్ ఇక్కడ 1 మార్క్ బిట్టు క్వశ్చన్. కొలస్సీ 4:12 ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన డాష్లో, ప్రార్థనలో డాష్ చేస్తున్నాడు. వెరీ గుడ్. ప్రార్థనలో పోరాడుచున్నాడు. అబ్బా, ఎంత మంచి మాట చెప్పాడు పౌలు గారు ఎపఫ్రా గురించి. ఈయన ప్రార్థిస్తాడు. మామూలు ప్రార్థన కాదు ఇది, పోరాడే ప్రార్థన. ప్రార్థనలో పోరాటం. మామూలు అంటే ఒక రకంగా మన భాషలో చెప్పాలంటే పై ప్రార్థన పోరాడే ప్రార్థన, లేదా పై ప్రార్థన లోతైన ప్రార్థన. ఇలా మనం మాట్లాడుకోవాలి. మనలో అందరం ప్రార్థన చేస్తాం. నేను ప్రార్థన చేస్తానండి, నాకు ప్రార్థన వచ్చు అనే వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. బాబు, చిన్న ప్రశ్నే, సింపుల్ క్వశ్చన్. నాకు ప్రార్థన వచ్చు అనే వాళ్ళ చేతులు ఎత్తండి. అంటే భోజనం చేసేటప్పుడు యేసయ్యా భోజనం ఇచ్చే వందనాలంటే ప్రార్థన వచ్చినట్టే. ఇప్పుడు చెప్పండి, నాకు ప్రార్థన వచ్చు అనే వాళ్ళ చేతులు ఎత్తండి. దొరికిపోయారు. ఇప్పుడు ఫోటో తీశారు మమ్మల్ని. ఓకే, అయితే ప్రార్థన వచ్చు మనకి, కానీ మనం చేసే ప్రార్థన పై ప్రార్థన. ప్రభువా చికెన్ కర్రీ బాగుంది ప్రభా, చికెన్ కర్రీ కోసం వందనాలు, తొందరగా తినేసేయాలి ప్రభా, ఆమెన్ అని చెప్పేసి గబగబా తినేయటం. అంటే పై ప్రార్థన. అయిపోయింది ప్రార్థన. 1 నిమిషం కూడా లేదు. భోజనం ప్రార్థన. పొద్దున్నే లేవగానే ఏసై ఈరోజు అంతా నువ్వు చూసుకో, ఆమెన్, అయిపోయింది ప్రార్థన. పొద్దున్నే లేవగానే 1 నిమిషం ప్రార్థన. రాత్రి పడుకునేటప్పుడు 1 నిమిషం ప్రార్థన. భోజనానికి 1/2 నిమిషమే, ఆకలి బాగా అవుతుంది కదా, 1/2 నిమిషం ప్రార్థన. దీన్ని ఏమంటారంటే పై ప్రార్థన అంటారు. కానీ పై ప్రార్థన వల్ల రూట్స్ వేళ్ళు లోపలికి వెళ్ళవు. పై ప్రార్థన వల్ల వేళ్ళు లోపలికి వెళ్ళవు. పోరాడే ప్రార్థన, లోతైన ప్రార్థన మన జీవితాల్లో ఉంటే వేళ్ళు లోపలికి వెళ్తాయి. మనం స్ట్రాంగ్గా నిలబడతాం. లోపల నుంచి స్ట్రాంగ్. మెతుషెలా చెట్టులాగా 4000 సంవత్సరాలైనా మనం స్ట్రాంగ్గా ఉండడానికి ప్రభు సహాయం చేస్తాడు. అందుకే కొలసీలకు రాసిన పత్రిక 4:2 ప్రార్థన యందు నిలకడగా ఉండి దాని యందు మెలకువగా ఉండుడి. మా కొరకు ప్రార్థించండి. నిలకడగా ఉండాలి, మెలకువగా ఉండాలి. ఇంకో రకంగా చెప్పాలి అని అంటే డివోట్ యువర్ సెల్ఫ్ టు ప్రేయర్ అనే పదం ఉంటుంది అక్కడ. డివోట్ యువర్ సెల్ఫ్ టు ప్రేయర్ ఇంగ్లీష్లో.
అంటే ప్రార్థనకి నన్ను నేను అంకితం చేసుకోవాలి. ప్రార్థనకి నన్ను నేను అంకితం చేసుకోవాలి. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మన ప్రార్థన ఎలా ఉండాలి, ఎపఫ్రా ప్రార్థన ఎలా ఉంది అని అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ప్రార్థనకి నన్ను నేను అంకితం చేసుకోవడం అని అంటే, ఉదాహరణకి ఇప్పుడు ధోని గురించి పొద్దున చెప్పాను. మీరు ఎంతమంది ధోని గురించి తెలిసింది? ధోని అంటే ఫోన్ చేసి రోజు మాట్లాడరులేండి, మామూలుగా ఫోటోలో ఓకే తెలుసు కదా. అయితే ధోని జీవితాన్ని క్రికెట్గా అంకితం చేశాడు. పొద్దున్నే లేస్తే ప్రాక్టీస్ చేసుకుంటాడు, మ్యాచ్ వచ్చి ఆడతాడు. అంటే ధోనిని చూడగానే అరే క్రికెట్కి తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. ఈ సినిమా స్టార్లు ఉంటారు, ఇప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, వాళ్ళ జీవితం అంతా దేనికి అంకితం చేశారు? వాళ్ళు సినిమాలకు అంకితం చేసేసారు. ఇప్పుడు అర్థమవుతుంది కదా మీకు. అయితే ఎపఫ్రా ఏం చేశాడంటే తన జీవితాన్ని ప్రార్థనకు అంకితం చేసేసాడు. ఇది లోతైన ప్రార్థన, ఇది పోరాడేటటువంటి ప్రార్థన. అందుకే ప్రార్థన అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది. ఒకసారి నేను నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన చెప్తాను. నేను పాలిటెక్నిక్ చదివే టైంలో, నాకు 15 ఏళ్ళు 16 ఏళ్ళ టైంలో యేసు ప్రభువుని నమ్ముకున్నాను. అయితే మా కాలేజీలో పరిచర్య బలంగా జరిగేది, ఎంతోమందికి సువార్త ప్రకటించబడేది. బైబిల్ స్టడీ, యూత్ బైబిల్ స్టడీ పెడితే ప్రతి సాయంత్రం వారానికి ఒకసారి జరుగుతుంది. 100 మంది 120 మంది వచ్చి కూర్చునేవాళ్ళు. ఎందుకయ్యా అనంటే మా సీనియర్స్ చెప్తా ఉండేవాళ్ళు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రార్థనా యోధులు. ఈ ప్రార్థనా యోధులు ఎక్కడి నుంచో రాలా, పాలిటెక్నిక్ చదివే పిల్లలే. అంటే మాకంటే 1 సంవత్సరం సీనియర్స్, అంటే 16 ఏళ్ల వయసున్న కుర్రోళ్ళు ప్రతిరోజు మోకరించి, ప్రభువా ఈ కాలేజీలో అనేక మంది విద్యార్థులు నశించిపోతున్నారు, వీరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం, వీరిని మీరు రక్షించండి అని కొంతమంది ప్రార్థనలో పోరాడుతూ ఉంటే, ప్రభువు కార్యం చేస్తూ ఉంటే అనేక మంది నాలాంటి వాళ్ళు యేసు ప్రభుని అంగీకరించారు. ఒకరోజు నేను మెట్ల మీద కూర్చొని ఉన్నా. టెర్రస్ ఖాళీగా ఉంటుంది. కొంతమంది బిలీవర్స్ ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవడానికి టెర్రస్ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు. నేను మెట్ల మీద కూర్చొని మామూలుగా కూర్చొని ఉన్నా. ఒక అన్న, నా సీనియర్, 16 ఏళ్ళు ఉంటాయి, పేరు చెప్పను ఎందుకంటే ఆయనకి కాదు మహిమ, ప్రభువుకే మహిమ. 16 ఏళ్ళు ఉంటాయండి. కుర్రోడు నడుచుకుంటూ పైకి వెళ్తున్నాడు. అయితే ఆ రోజు నిక్కర్ వేసుకొని ఉన్నాడు, షార్ట్ వేసుకొని ఉన్నాడు. నేను అన్న పైకి వెళ్తా ఉంటే అలా చూశాను. నా కళ్ళు సరాసరి అన్న మోకాళ్ళ మీద పడ్డాయి. ఒక్క క్షణం అంటే కాయగట్టిపోయినట్టుగా నల్లగా ఉన్నాయి ఆ మోకాళ్ళు. అన్న ఏంటి మోకాళ్ళకి ఏమైంది అని అన్నాను నేను. చిన్నగా నవ్వి ఏమి లేదులే తమ్ముడు అని పైకి వెళ్ళిపోయాడు. అన్న వెళ్ళిన నిమిషం తర్వాత నాకు అర్థమైంది ఆ మోకాళ్ళు అలా ఎందుకు అయ్యాయో. ఈ అన్న గంటల తరబడి ఆ ప్లాస్టరింగ్ కూడా చెయ్యని గరుకు రూఫ్ టాప్ మీద ఎండలో మోకరించి, ప్రభువా నా క్లాస్మేట్స్ని, ప్రభువా నా జూనియర్స్ని, ప్రభువా నా కాలేజీలో ఉన్న ప్రతి విద్యార్థిని రక్షించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభువు హృదయం కరిగిపోయిందండి. ఈ ప్రార్థనా యోధుడు ఎంత ఏజో తెలుసా? 16 ఏళ్ళు. ఇక్కడ మా ఏజ్ 16 కంటే ఎక్కువ అనేవాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. మా ఏజ్ 16 కంటే ఎక్కువేనండి అనేవాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. అనుమానంగా ఉన్నవాళ్ళు చేతులు దించేయండిలేండి. అంటే ఆడపిల్లలు మళ్ళీ మా ఏజ్ మీకు ఎందుకన్నా అని మీరు ఎత్తట్లేదు. ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు, 16 ఏళ్లకే అంత గొప్ప ప్రార్థన యోధుడు తయారైతే మనం ఎంత ప్రార్థన చేయాలి? ప్రార్థనలో పోరాడుతున్నాడు, ప్రార్థనలో నిలకడగా ఉన్నాడు. ఆస్వాల్డ్ ఛాంబర్స్ అనే గొప్ప దైవజనుడు మంచి మంచి పుస్తకాలు రాశాడు. ఆయన ఇలా చెప్తాడు, ప్రేయర్ అనేది, తెలుగులో చెప్తున్నాను, ప్రేయర్ అనేది మనల్ని గొప్ప కార్యాల కోసం సన్నద్ధం చేస్తుంది అని కొందరు అనుకుంటారు. కాదండి, ప్రేయరే గొప్ప కార్యం. ప్రేయర్ చేయటం ద్వారా గొప్ప కార్యాలు సాధించవచ్చు అని కొంతమంది అనుకుంటున్నారు. అది తప్పు. ప్రార్థనే గొప్ప కార్యం, ప్రార్థన చెయ్యటమే గొప్ప కార్యం.
ప్రార్థన చేయటమే గొప్ప కార్యం. ఈరోజు మన క్రైస్తవ జీవితాలు అటు ఇటుగా ఊరిపోతూ ఒక గాలి గొట్టంగానే టక్కన పడిపోతూ ఎందుకున్నాయో తెలుసా తమ్ముడు చెల్లి? ఒక చిన్న శోధన రాగానే గబక్కన పడిపోతూ ఎందుకున్నాయో తెలుసా? మన ప్రార్థనలు పైన ప్రార్థనలుగా ఉండిపోతూ ఉన్నాయి. ఈరోజు ప్రభువు నిన్ను అడుగుతున్నాడు, నీ ప్రార్థన ఎలా ఉంది? నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? రోజుకి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు నువ్వు? తృప్తిగా ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది? రోజుకు నేను కనీసం 1 గంట అయినా మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాను అని చెప్పే యూత్ ఎంతమంది ఉన్నారండి ఈరోజు? ప్రభువు మాకు నేర్పించినటువంటి యంగ్స్టర్స్గా 15 ఏళ్ళకి 16 ఏళ్ళకి యేసు ప్రభువు నమ్ముకున్నప్పుడు మాకు నేర్పించినటువంటి మొదటి పాఠం ఏంటో తెలుసా? ప్రార్థనలో ఉండటం నీకు చేత కాకపోతే క్రైస్తవుడిగా ఉండటం నీకు చేత కాదు పో. ప్రభువు చెప్తున్నాడు ప్రార్థనలో మనం ముందుకు వెళ్ళాలి. ప్రార్థన మాత్రమే కాదు, మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు, యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో ప్రభు వాక్యం చెప్తా ఉంది. నేను వచనాలను అక్కడ చూపిస్తున్నాను, మీరు రాసుకోండి, రెఫరెన్సులు కాకపోతే తీసి చూడండి. యోవేలు 2:12లో మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని ప్రభు దేవుని బిడ్డలతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన కూడా మన జీవితాల్లో ఉండాలి. ఉపవాస ప్రార్థన ఈ రోజుల్లో ఫ్యాషన్ ఎక్కువైపోయింది. ఫ్యాషన్ అని అంటే రకరకాలైనటువంటి ఫుడ్స్, ఐస్ క్రీములు, బర్గర్లు, పిజ్జాలు, రకరకాలైనటువంటి తిండ్లు ఎక్కువైపోయినాయి. కానీ ఉపవాసం ఉండి ప్రార్థించేటటువంటి దైవ బిడ్డలు కొదవైపోతున్నారు. ఫ్రెండ్స్, పెద్దోళ్ళం అయిపోయిన తర్వాత మాలాంటి వాళ్ళకి షుగర్లు, బీపీలు వచ్చిన తర్వాత ఓకే మీల్ స్కిప్ చేస్తే కష్టం అండి అని డాక్టర్లు చెప్పిన తర్వాత అది వేరే విషయం. యంగ్స్టర్స్గా ఉన్న మనం ప్రార్థన విషయంలో, ఉపవాస ప్రార్థన విషయంలో నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం ఏముందంటారు? దేవుని మహిమ కోసం ఇంకొక సంఘటన చెప్తాను. ఇది నిజంగా జరిగిన సంఘటన. సంవత్సరం క్రితం నా కళ్ళ ముందే జరిగింది. 2024 డిసెంబర్ 8వ తారీఖు మా సంఘం తరపున ఒక రిమోట్ విలేజ్లో, తెలంగాణలో సువార్త కష్టం, మా సంఘం తరపున సంఘస్థులు అందరం కలిసి వెళ్ళి ఒక రిమోట్ విలేజ్లో క్రిస్మస్ సువార్త కూటమి పెట్టాం. 1000 మంది రావాలని ఎక్స్పెక్టేషన్. ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రభువా వీళ్ళు మామూలుగా అయితే రారు, ఈ క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ సంబరాలను వస్తారు, సువార్త ప్రకటించాలి. ఇది సో పెట్టాము, అన్ని అరేంజ్మెంట్లు చేసేసాము, ప్రభువుకు ప్రార్థించాము. ప్రభు కృపను బట్టి 1000 మంది వచ్చి కూర్చున్నారు. పాటలు మొదలైనవి, చక్కగా పాటలు పాడుతూ ఉన్నారు, స్పీకర్ రెడీ అవుతూ ఉన్నారు. సడన్గా నమ్మండి నమ్మకపోండి పెద్ద వర్షం స్టార్ట్ అయింది. అది పెద్ద స్కూల్ గ్రౌండ్. సడన్గా పెద్ద వర్షం టపా టపా పడతా ఉంటే ఎటోళ్ళటు లేచి పారిపోయారండి. ఒక పక్క నా మనసు తరుక్కుపోతూ ఉంది. ప్రభువా ఇంత కష్టపడ్డాం, ఇన్ని రోజుల నుంచి సంఘంగా ప్రార్థన చేశాం, ప్రభువా ఏంటి ప్రభువా ఇది? ఆ పక్కనే స్కూల్ ఉంది కదా, స్కూల్ గ్రౌండ్, అందరూ కూడా ఆ స్కూల్ వరండాల్లోకి వెళ్ళిపోయి నిలబడిపోయారు. మొత్తం వర్షం పడతా ఉంది. నేను కూడా వాళ్ళతో పాటు పరిగెత్తి వరండా కింద నిలబడ్డా. కానీ మా సంఘంలో ఒక 3-4 యవ్వనస్తులు ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పను మళ్ళా నేను. వాళ్ళు ఎటూ పరిగెత్తల, వాళ్ళు వర్షంలో అక్కడే నిలబడ్డారు. వర్షం పడతా ఉంటే మొత్తం ముద్దయిపోయారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఆకాశం వైపు చేతులెత్తి, ప్రభువా కనికరించవా, ప్రభువా ఈ వర్షాన్ని ఆపవా అని 2 చేతులెత్తి ప్రార్థించారు. 2 చేతులెత్తండి. యవ్వనస్తులు, నాకంటే చాలా చిన్నపిల్లలు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను అటు ముందుకి వర్షంలోకి వెళ్ళి నిలబడి ప్రార్థించలేకపోతున్నాను, వాళ్ళ వైపు చూపు తిప్పుకోలేకపోతున్నాను. అలాగా 20 నిమిషాలు జరిగింది. 20 నిమిషాలు వర్షంలోనే నిలబడ్డారు. 20 నిమిషాలు ముద్దయిపోతున్నారు. మామూలు వర్షం కాదు, పెద్ద వర్షం. ఆకాశం వైపు చేతులెత్తి, ప్రభువా కనికరించు, ప్రభువా ఈ వర్షాన్ని ఆపు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు. ఆ తర్వాత ఏమైందనుకుంటున్నారు? అప్పుడైతే నాకు ఆశ లేదు, అయ్యో పాపం అని అనుకున్నాను.
20 నిమిషాల తర్వాత వర్షం ఆగిపోయింది. ప్రజలందరూ వచ్చారు, మరలా కూర్చున్నారు, 2 పాటలు పాడారు, ప్రసంగం ఇవ్వబడింది. ప్రసంగం స్పష్టంగా సువార్త ప్రకటించబడినప్పుడు అనేక మంది ప్రభువు తట్టుకు తిరిగారు. అయితే వర్షం ఎందుకు వచ్చింది నేను ఆలోచన చేశాను. ఆ తర్వాత ఆ నమ్ముకున్న వాళ్ళలో కొంతమంది మాట్లాడుకుంటున్నారు, ప్రసంగాన్ని విని కాదండి మేము యేసు ప్రభువు నమ్ముకున్నది, ఆ యవ్వనస్తులు నిలబడ్డారే వాళ్ళ ధైర్యం చూసాం. ఒకవేళ వర్షం ఆగకపోతే వాళ్ళ ప్రార్థన వేస్ట్ అయినట్టే కదా, అంత ధైర్యం ఏంటి వాళ్ళకి? వాళ్ళని చూసి మా హృదయం కరిగిపోయిందండి. వీళ్ళ దేవుడు ప్రార్థన వినే దేవుడు. వీళ్ళ దేవుడు ఎవరు? ప్రార్థన వినే దేవుడు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ప్రార్థన వినే దేవుడికి ఎప్పుడో ఏలియా ప్రార్థన గురించి నేను మాట్లాడట్లా, సంవత్సరం క్రితం జరిగినటువంటి హైదరాబాద్లో జరిగిన మా చర్చిలో మా యవనస్తులు చేసిన ప్రార్థన గురించి నేను మాట్లాడుతున్నాను. తమ్ముడు, నువ్వు ఒకవేళ పడతా లేస్తా క్రైస్తవ్యంలో ఉన్నావా, ముందుకి వెనక్కి క్రైస్తవ్యంలో ఉన్నావా? ఎందుకో తెలుసా? ప్రార్థన లేదు, అందుకే ప్రార్థన లేదు. అందుకే యేసయ్య చెప్తా ఉన్నాడు, ప్రార్థించు, ప్రార్థిస్తే నేను సహాయం చేస్తాను, ప్రార్థిస్తే నేను నీ మనవిని వింటాను. అయితే ఈరోజు నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? నువ్వు ప్రార్థనలో ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ఇక్కడ నేను కొన్ని ప్రశ్నలు ఆ స్క్రీన్ మీద పెడతాను. ఈ ప్రశ్నలు నీ కోసమే కాదు, నా కోసం కూడా. మనల్ని మనం ప్రశ్నించుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. నేను ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాను? మీరు చేతులు ఎద్దొద్దు. కనీసం గంట సేపు నేను ప్రార్థన చేస్తాను అని చెప్తే హల్లెలూయా, సంతోషం. గంట కూడా ప్రార్థన చేయలేకపోతే ఏంటండి? క్రైస్తవులమేనా మనం ఈ లోకంలో ఎందుకున్నాం? ఈరోజు డబ్బు సంపాదించడానికి నేను 9 గంటలు 10 గంటలు ఆఫీసుల్లో కష్టపడతాను. ప్రభువు ప్రేమను సంపాదించుకోవడానికి గంటసేపు మోకాళ్ళ మీద ఉండలేని దౌర్భాగ్యమా నాది? దేనికోసం బ్రతుకుతున్నామండి? దేనికోసం బ్రతుకుతున్నాం? ఈరోజు ప్రశ్న ఏంటో తెలుసా? చెప్తారు కొంతమంది, నేను ప్రభు కోసమే బతుకుతున్నానంటే మరి ప్రభువుకి ఎంత సమయం ఇస్తున్నావు? ఇప్పుడు కొంతమంది ప్రేమలో పడతారు. మీరు ఎంతమంది ప్రేమలో పడ్డారు? వెనక్కి తిరిగి చూస్తున్నారు. అన్నోళ్ళు లేకపోతే చేతులు ఎత్తేవాళ్లే కదా. ఈ ప్రేమలో పడ్డవాడు వాడు ఏం చేస్తూ ఉంటాడంటే, నా గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుందో, ఈ టైంలో నిద్రపోతుందో మేల్కొని ఉందో, రేపు పొద్దున రోజు ఇవ్వాలి, రేపు పొద్దున సర్ప్రైజ్ చేయాలి. వీడు ఎంతకాలం ఎంతసేపటికి గర్ల్ ఫ్రెండ్ గురించి ఆలోచిస్తుంటాడు. అర్థమవుతుందా మీకు? వాడి జీవితం అంతా కూడా గర్ల్ ఫ్రెండ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అయితే మనం యేసయ్య ప్రేమలో ఉన్నాం కదా, కానీ మనం ప్రార్థన దగ్గరికి వచ్చేటప్పటికి వీలుంటే చేద్దామండి, చూద్దాంలే, ప్రార్థన అంత అవసరమా? ఇంకో రకంగా ప్రార్థనని నువ్వు కర్తవ్యంగా చేస్తున్నావా, ఆనందంగా చేస్తున్నావా అన్న అడుగుతాడులే, ఎందుకు వచ్చిందిలే. ప్రార్థన చెయ్యాలంటే ఆనందం కలగాలి. కొంతమందికి, అంటే అందరికి కాదులే, కొంతమందికి మొబైల్ అలా తీస్తారు, టక్కన వాట్సాప్ వాడుతారు, చూస్తూ ఉంటారు వాట్సాప్. కొంతమంది అట్లా తీస్తారు, రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటారు, ఇన్స్టా రీల్స్. ఆనందంగా ఉంటుంది. అంటే కొంచెం టైం దొరకగానే టక్కన మొబైల్, టైం దొరకగానే టక్కన మొబైల్, టైం దొరకగానే టక్కన ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? టైం దొరికితే చాలు ప్రార్థన చేద్దాం. ప్రార్థన కర్తవ్యంగా చేస్తున్నావా, ఆనందంగా చేస్తున్నావా? నిజాయితీగా చెప్పాలంటే, 1 గంట టైం ఉందనుకోండి, నీ దగ్గర ఛాయిసెస్ ఉన్నాయి. గంట టైం ఉంది నీకు, ఏం లేదు పని, నిద్రపోతే బెస్టా, ఫోన్ చూస్తే బెస్టా, వినోదంలో ఉంటే బెస్టా, ప్రార్థన చేస్తే బెస్టా? దేని వైపు మన మనసు పీకుతుంది చెప్పండి? దట్ విల్ టెల్ యూ. అది చెప్తుంది నీ క్రైస్తవ్యం లోపల నుంచి ఎలా ఉందో. నిజాయితీగా మాట్లాడదాం. ఈరోజు నీ దగ్గర ఉన్నటువంటి వైట్ పేజీ మీద పెన్నుతోటి, మీ దగ్గర ఉన్న పుస్తకాలు ఒకసారి ఓపెన్ చేస్తారు అందరూ, వైట్ పేజీ మీద పెన్నుతోటి ఒకవేళ ప్రార్థన గురించి ఒక్క మాట రాస్తే,
ప్రభువా రేపటి నుంచి నేను ఇంకా బాగా ప్రార్థన చేస్తాను అని ఒక్క మాట రాస్తే ఎంత బాగుండు. ఒకసారి అందరూ లేచి నిలబడదాం. ఒక్కసారి లేచి నిలబడదాం. లేచి ఎవ్రీబడి. ఇప్పుడు మీరేం చేస్తారంటే, మీకు తెలియని ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి రేపటి నుంచి బాగా ప్రార్థన చేయి అని చెప్పి వచ్చేసేయండి. తెలిసిన వాళ్ళు కాదు, తెలియని వాళ్ళ దగ్గరికి, ఎవరి దగ్గరన్నా ఒకరికి వెళ్ళి ఎలా లేలు ఎవరికైనా చెప్పిరాపో, ఎవరి దగ్గరికైనా వెళ్ళి రేపటి నుంచి బాగా ప్రార్థన చేయి అని చెప్పి వచ్చేసేయండి. వెళ్ళండి భయ, తెలుసు కదా మీరిద్దరు. అవతల చెప్పారా? చెప్పండి. తెలియని వాళ్ళకి ఎక్కడికన్నా చెప్పాలి. న్యాయం ఇది మంచి మాట. నేనేం తప్పుడు మాట చెప్పమంటలేదు. న్యాయంగా వెళ్ళండి భయ. ఎవరికి చెప్పావు నువ్వు? ఆయన తెలుసుగా నీకు. తెలియని వాళ్ళకి చెప్పండి. ఎవరన్నా తెలియని వాళ్ళకి అక్కడికి వెళ్ళి రేపటి నుంచి బాగా ప్రార్థన చేసుకో అని చెప్పి వచ్చేసాయి. గో అమ్మ, మీరు ఇక్కడే ఉన్నారు, చెప్పావా? తెలీదా? అట్లా చెప్పేసుకున్నారా? చాలా మంచి సూత్రం. చెప్పారా అందరూ? చెప్పిన వాళ్ళు చేతులు ఎత్తండి. మేము చెప్పామండి. మంచి మాటే కదా నేను చెప్పమన్నది, తప్పుడు మాట ఏం కాదుగా. వెరీ గుడ్. కూర్చోండి. ప్రార్థన చివరిసారిగా నేను లోతుగా ఎప్పుడు ప్రార్థించాను? నేను ప్రార్థనలో నిలకడగా మారితే నా జీవితంలో ఏం మారుతుంది? ఏ పాపాలు శక్తిని కోల్పోతాయి? నిజమేనండి, మనం ప్రార్థన చేసినప్పుడు పాపం మన జీవితం మీద శక్తిని కోల్పోతుంది. సాతానుడు భయపడి పారిపోతాడు. ఓకే, కాబట్టి మొదటి పాయింట్ ఈరోజు ఒకవేళ మీరు రాసుకుంటా ఉన్నట్లయితే కన్సిస్టెంట్ ప్రేయర్ రాసుకోండి. బలపరిచే సిలువ కింద లోతైన ప్రార్థన, అది మొదటి పాయింట్. 3 పాయింట్లు చెప్తాను ఈరోజు, ఎక్కువ పాయింట్లు లేవు. లోతైన ప్రార్థన అనుభవంలోకి ప్రభువు మనల్ని నడిపించాలి. లోతైన ప్రార్థన. ఎపఫ్రా ప్రార్థనలో పోరాడేటటువంటి వాడు, అందుకే అంత గొప్ప పరిచర్యను చేయగలిగాడు. లోతైన ప్రార్థన. రెండవది వాక్య ధ్యానం. ఎపఫ్రా జీవితంలో ఏం జరిగింది అని అంటే, ఎపఫ్రా ఏం చేశాడంటే పౌలు గారి నుంచి వాక్యం నేర్చుకున్నాడు. ఆ నేర్చుకున్న వాక్యాన్ని తీసుకొచ్చి కొలస్సీలో చెప్పాడు. కొలస్సీలో అనేక మంది ప్రభువుని అంగీకరించారు. సో కాబట్టి ఇక్కడ చూస్తే ఈ సువార్త సర్వలోకములో ఫలిస్తుంది. సువార్త ఫలించడం అంటే ఏంటో తెలుసా? వాక్యం నా దగ్గరకు వచ్చింది, నాలో ఉండకుండా అది బయటకు వస్తుంది, ఫలిస్తుంది. నేను వెళ్ళి ఇంకొకళ్ళకి చెప్తాను, వాళ్ళు యేసుప్రభుని నమ్ముకుంటారు. వాళ్ళు వెళ్ళి ఇంకొకళ్ళకి చెప్తారు, వాళ్ళు యేసుప్రభుని నమ్ముకుంటారు. ఫలించడం అన్నమాట. దేవుని వాక్యము, దేవుని సువార్త సర్వలోకంలో ఫలిస్తూ ఉంది. ఎపఫ్రాలో కూడా ఫలించింది. అందుకే అది మీ దగ్గరకు వచ్చింది. దాన్ని గురించి విని సత్యముగా గ్రహించిన నాటి నుంచి మీలో కూడా ఫలిస్తుంది. ఎందుకు ఫలిస్తుంది అని అంటే, ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ వాక్యాన్ని నేర్చుకున్నారు. ఎపఫ్రా ఏం చేశాడు అని అంటే, చాలా జాగ్రత్తగా ఇక్కడ గమనిస్తే, అపోస్తలులు పౌలు ఆయన టీంలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా వాక్యాన్ని నేర్చుకున్నాడు. ఆ రోజుల్లో మనకిచ్చినట్టుగా ప్రింటెడ్ బైబుల్స్ లేవు. ఇప్పుడైతే మనం 100 రూపాయలు పెడితే కొత్త బైబిల్ వచ్చేస్తుంది. వాక్యం మొత్తం మనం చక్కగా చూసి నేర్చుకోవచ్చు. కానీ ఆ రోజుల్లో బైబిళ్ళు దొరకవు. వాళ్ళు చెప్తే మనం విని నేర్చుకోవాలి. ఎక్కడో సమాజ మందిరాల్లో ఇక్కడ అక్కడ కొన్ని చోట్ల మాత్రమే చర్మాలు, ఆకుల్లో బైబిల్ వాక్యాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు వాక్యాన్ని వాళ్ళ హృదయంలో దాచుకున్నారు. ఆ హృదయంలో దాచుకున్న వాక్యాన్ని ఇతరులకు పంచిపెట్టారు. ఆ నేర్చుకున్నటువంటి వాక్యాన్ని వాళ్ళు ఇతరులకు పంచిపెట్టారు. వాక్యం ఫలిస్తూ ముందుకు వెళ్ళిపోయింది. ఎపఫ్రా జీవితంలో జరిగింది అదే. పౌలు గారి దగ్గర నుంచి వాక్యం నేర్చుకున్నాడు, హృదయంలో పెట్టుకున్నాడు, దాచుకోకుండా వెళ్ళి ఇతరులకు పనిచేశాడు. చాలామంది యేసుప్రభువుని నమ్ముకున్నారు. ఒక సంఘమే స్టార్ట్ అయిపోయింది. కాబట్టి తమ్ముడు, చెల్లి, ఈరోజు ఎపఫ్రా మనందరితో మాట్లాడుతున్నాడు, వాక్యాన్ని ధ్యానించాలి. నేను ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆ పదాన్ని పెట్టాను. ఏంటి? వాక్య ధ్యానం అనే పదాన్ని పెట్టాను. మెడిటేషన్ ఆఫ్ ద బైబిల్. వాక్య ధ్యానం అని ఎందుకు పెట్టానంటే, ఈ రోజుల్లో వాక్యం చదవటం ఎక్కువైపోయింది, కానీ దాన్ని ధ్యానించటం తక్కువైపోయింది. అలా బయటకు వెళ్తూ ఆ క్యాలెండర్ మీద ఉన్నటువంటి ఒక వచనాన్ని అలా చదివేసి అయిపోయిందిలే ఈ రోజుకి అని వెళ్ళిపోవటమే.
అలా అలా పొద్దున్నే బైబిల్ చదువుకున్నావా అని మమ్మీ అడుగుతుంది కాబట్టి టక్కని తీసేసి గబగబా 10 వచనాలు చదివేసి మమ్మీ అయిపోయింది మమ్మీ వెళ్ళిపోవటమే. వాక్యం చదువుతున్నాం కానీ వాక్యం ధ్యానించటం లేదు. ఇందాక మధ్యాహ్నం అన్న కూడా చెప్పాడు, దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానించువాడు ధన్యుడు, చదువువాడు కాదు. కానీ మనం చదువుతున్నాం, వాక్యాన్ని ధ్యానించటం లేదు, వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవటం లేదు, వాక్యానికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని మనం ఇవ్వడం లేదు. అయితే ఎపఫ్రా అయితే చాలా చక్కగా వాక్యాన్ని నేర్చుకొని ఆ వాక్యాన్ని చక్కగా తన హృదయంలో భద్రం చేసుకొని ఆ వాక్యాన్ని ఇతరులకు కూడా పంచిపెట్టాడు. మన జీవితంలో కూడా మనం అనుదినము వాక్యాన్ని నేర్చుకొని వాక్యాన్ని భద్రం చేసుకొని వాక్యాన్ని అవకాశం వచ్చినప్పుడల్లా ఇతరులకు పంచిపెట్టేటటువంటి కృప మనలో ఉండాలి. అదేంటన్నా అన్న మేము నిన్నగాక మొన్న యేసు ప్రభువుని నమ్ముకున్నామన్నా, మేము ఇంకా యూతే అన్న డేవిడ్ అన్నోళ్ళు లాజరస్ అన్నోళ్ళు వాళ్ళు చెప్తారులే అన్న, మమ్మల్ని వదిలేసేయండి అని మీరు అనుకుంటున్నారేమో. ఎపఫ్రా నిన్నగాక మొన్న యేసు ప్రభువుని నమ్ముకున్నవాడే, మనలాంటోడే. కానీ ఎపఫ్రాయిలు చెప్తే ఒక సంఘమే మొదలైపోయింది. కాబట్టి మనల్ని మనం తక్కువగా చూడొద్దు. యేసయ్య మన వైపు ఆశతో చూస్తున్నాడు. దేవుని వాక్యానికి శక్తి ఉంది, నీకు కాదు శక్తి, నాకు కాదు శక్తి. దేవుని వాక్యం ప్రజల్ని మారుస్తుంది. కాబట్టి వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంకొక వ్యక్తిని నేను పరిచయం చేస్తాను. యెషయా అనేటటువంటి ఒక రాజు యెహోవా ధర్మశాస్త్రంలో అతను ఎంత చక్కగా జీవించాడనే దాన్ని చూసినప్పుడు ఎవరైనా చదువుతారా అండి? 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయము 19, 20, 21 ఈ 3 వచనాలు ఎవరైనా చదవాలి. చాలు బ్రదర్. యాక్చువల్గా యోషియా అనేటటువంటి ఈ రాజు చాలా పెద్దోడేమో. రాజు అనగానే అనుకుంటాం. చూడండి 2వ రాజులు 22లో చూస్తే యోషియా ఏలన ఆరంభించినప్పుడు డాష్ ఏండ్ల వాడాయి. చెప్పండి, యోషియా ఏలన ఆరంభించినప్పుడు డాష్ ఏండ్ల వాడాయి. 2వ రాజులు 22 మొదటి వచనం చూసి చెప్పాలి. అక్కడ వస్తుందా? వస్తే చూసి చెప్పేసేయండి, ఇంకేముంది, పేపర్ లీక్ అయిపోయింది. ఎన్నేళ్ళు తమ్ముడు రాజు అయినప్పుడు? ఎన్నేళ్ళు? 8 ఏళ్ళు, అంతేనా? ఆ తర్వాత కొన్ని రోజులకి యంగ్స్టర్గా కుర్రోడుగా ఉన్నప్పుడే, టీనేజరో లేకపోతే 20 ఏళ్ళో మన ఏజ్లో ఉన్నప్పుడే ఆ ధర్మశాస్త్ర గ్రంథం దొరికిందంట. దొరికితే వెంటనే ఆయన తన వస్త్రాలు చింపుకొని, అంటే దాన్ని అర్థం చేసుకున్నాడు. అరే ఏంటి మనం దీని ప్రకారం జీవించట్లేదే అని చాలా బాధపడ్డాడు, నొచ్చుకున్నాడు, అందరినీ పిలిపించాడు. దీని ప్రకారం మనం జీవించాలని అందరినీ హెచ్చరించాడు. తన జీవితాన్ని తను మార్చుకున్నాడు. అందుకే 2వ వచనంలో అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. యోషియా ఎందుకు చక్కగా ప్రవర్తించగలిగాడు? యోషియా గురించి దేవుని వాక్యం ఎందుకు ఇలాగ చెప్పబడింది అని అంటే, ఆయన దేవుని వాక్యానికి సరైన ప్రాధాన్యత ఇచ్చాడు. కాబట్టి యోషియా గురించి దేవుని వాక్యం గొప్పగా మాట్లాడుతుంది. కాబట్టి తమ్ముడు చెల్లి, ఈరోజు వాక్యం విషయంలో ఇది మనం అర్థం చేసుకోవాలి. వాక్యం మనకు చాలా అవసరం. వాక్యాన్ని పక్కన పెట్టి క్రైస్తవ జీవితాన్ని నేను జీవిస్తానని అనుకుంటే ఇది అయ్యే పని కాదు. వాక్యం మన రక్షణ కొరకు అవసరం. వాక్యము మన ఆత్మీయ పోషణ కోసం అవసరం. వాక్యము దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి అవసరం. కొంతమంది అడుగుతుంటారు, అన్న దేవుని చిత్తం తెలియట్లేదన్నా, అన్న ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్స్ చేయమంటారు, డిగ్రీ తర్వాత ఉద్యోగం చూసుకోమంటారా, లేకపోతే జాబ్ చేయమంటారా, ఇది నాకు అర్థం కావట్లేదన్నా, దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి
తమ్ముడు చెల్లి దేవుని వాక్యాన్ని బాగా చదివితే దేవుని చిత్తం స్పష్టంగా అర్థమవుతుంది. సువార్తను ప్రకటించడానికి ఇది అవసరం, సరిదిద్దుటకు, ప్రోత్సహించుటకు, బోధించుటకు ఇది అవసరం. సో ఈ వాక్యం మనకి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. వాక్యాన్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. వాక్యం గురించి దేవుని వాక్యంలో అనేక విషయాలు ఉన్నాయి. ఉదాహరణకి ఇక్కడ చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, మనకు టైం అయిపోతుంది కాబట్టి ఈ రెఫరెన్స్లు చదవద్దు, కావాలంటే రాసుకోండి. దేవుని వాక్యం అగ్ని లాంటిది, అది మనల్ని శుద్ధి చేస్తుంది. బంగారాన్ని కనుక అగ్నిలో వేస్తే శుద్ధిగా ఎలాగ తయారవుతుందో అలాగ మన జీవితాన్ని శుద్ధి చేసేది దేవుని వాక్యం. ఇది అగ్ని, ఇది అద్దం లాంటిది. పొద్దున్నే లెగవగానే, అంతకుముందు ఆడపిల్లలు అద్దం చూసుకునేవాళ్ళు, ఇప్పుడు మొబైల్ చూస్తున్నారు. అంటే ఎలా ఉన్నాను నేను, బాగానే ఉన్నానా, బయటికి వెళ్ళేటప్పుడు అద్దం చూసుకుంటారు, లేదా నా మొబైల్ చూస్తాం మేము సెల్ఫీ కెమెరాలో. ఓకే, ఏదో ఒకటి, అంటే మన భాషలో అదే అనుకోండి. మనల్ని మనం చూసుకొని బాగానే ఉన్నామా లేదా చూసుకొని బయటికి వెళ్తాం, అంతే కదా తమ్మి, అంతేనా? కొద్దిగా స్టైల్ ఉండాలి కదా. ఓకే, రైట్. బాగా అయితే దేవుని వాక్యం అనే అద్దంలో చూసుకునే వాళ్ళు తక్కువైపోయారు. దేవుని వాక్యం అద్దం లాంటిది, దేవుని వాక్యం విత్తనం లాంటిది. ఇది విస్తరించాలి అంటే విత్తనాన్ని కనుక వేస్తే అది ఇంకా 100,000 విత్తనాలని ఎలాగ తయారు చేస్తుంది. ఒక్క బియ్యపు గింజను విత్తితే అందులో నుంచి 100 బియ్యపు గింజలు వస్తాయి. విత్తనంలాగా విస్తరించాలి మన జీవితంలో వాక్యం. అది నీటిలాగా శుద్ధి చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అది మన జీవితాన్ని శుద్ధి చేయాలి. అది దీపంలాగా మనల్ని మార్గదర్శకత్వం చేసి మనల్ని నడిపించాలి. ఇటే రైట్, ఇటు వెళ్తే ముళ్ళ కంపుల్లో పడతావు, ఇది సరైనటువంటి దారి, ఇటు వెళ్తే పెంట కుప్పల మీద పడతావు, ఇటు వెళ్ళు సరైన దారి. దీపంలాగా అది నడిపించాలి. వాక్యం సుత్తిలాగా, ఒక జడ్జి గారి చేతిలో సుత్తి ఉంటుంది, ఆ సుత్తిలాగా అది మన జీవితంలో తప్పొప్పుల్ని ఒప్పించాలి. వాక్యం ఖడ్గంలాగా మన హృదయాల్లోకి దూసుకొని పోయి మనలో ఉన్నటువంటి చెడు మంచిని విభజించాలి. అది తేనెలాగా మనం జుర్రుకొని ఆనందించాలి. ఈ రోజుల్లో తేనె కాదు, కోక్ అనాలేమో, థమ్సప్ లాగా అంటే బెటర్ ఏమో, ఎందుకంటే ఈరోజు తేనె ఎవరు తాగట్లా, అందరూ థమ్సప్లు తాగుతున్నారు. ఓకే, అంటే ఆ రోజుల్లో తేనె బెస్ట్ డ్రింక్ చెప్తున్నాడు అనమాట. తేనెలాగా ఆకాంక్షించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఇది ఆహారంలాగా. ప్రతిరోజు ఒక చిన్న పిల్లవాడు మిల్క్ లేకపోతే చచ్చిపోతాడు. అలాగా మన జీవితంలో అది మిల్క్ లాగా, అది బ్రెడ్ లాగా, ఫుడ్ లాగా మన జీవితంలో ఉండాలని దేవుని వాక్యం గురించి చెప్తా ఉంది. అన్న వెరీ గుడ్ అన్న, బాగుందన్న, మీరు మంచి మంచి రెఫరెన్స్లు రాసుకున్నారు, మేము ఫోటో కూడా తీసుకుంటాం, వెరీ గుడ్. అయితే ప్రశ్న ఏంటంటే, అది ఉంది, దాన్ని వాడుకునే వాళ్ళేరి. ఒకసారి నేను హడావుడిగా కాలేజీకి వెళ్తే అందరు నా వైపు చూసి నవ్వుతున్నారు. ఎందుకయ్యా అంటే, నా ముక్కు మీద నల్ల మచ్చుంది, అద్దం చూసుకోకుండా హడావుడిలో పరిగెత్తా, ముక్కు మీద నల్ల మచ్చుంది. ఇప్పుడు తప్పు అద్దాందా, తప్పు నాదా? ఏ చెల్లి, అద్దాందే కదా, నాదే కదా. ఎందుకు? అర్థం చూడలేదు కదా. దేవుని వాక్యం ఉందండి మనల్ని శుద్ధి చేయడానికి, కానీ మనం వాడుకోవట్లేదు కదా, అది సమస్య. దేవుని వాక్యం ఉంది మనల్ని బలపరచడానికి, మనకు శక్తినివ్వడానికి, కానీ దీన్ని నేను భుజించటం లేదు కదా. దేవుని వాక్యం ఉంది నన్ను మార్గదర్శకత్వం చేసి నడిపించడానికి, కానీ నేను దీన్ని దీపంలాగా ఉంచుకోవటం లేదు కదా. తమ్ముడు చెల్లి, దేవుని వాక్యం గురించి గొప్పగా మాట్లాడుకుంటాం, కానీ దేవుని వాక్యాన్ని చదవటం లేదేమో, చదవాల్సినంతగా చదవటం లేదేమో. 2025వ సంవత్సరంలో నేను బైబిల్ మొత్తం ఒకసారన్నా చదివాను అనేవాళ్ళ చేతులు ఎత్తండి. 2025 సంవత్సరం మొత్తంలో బైబిల్ మొత్తం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒకసారైనా చదివాను అనేవాళ్ళ చేతులు ఎత్తారా? సంవత్సరానికి ఒకసారైనా బైబిల్ చదవాలి కదా, న్యాయం కదా. అయితే ఇది నేను ప్లాన్ చేయలేదు, కానీ సడన్గా ఎందుకో నా మైండ్లోకి వచ్చి ప్రభు చెప్పమంటున్నాడు కాబట్టి ప్రభు మహిమ కోసం చెప్తాను. నేను హిందూ కుటుంబంలో నుంచి యేసు ప్రభువుని నమ్ముకున్నాను. అయితే చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళలేదు. బైబిల్లో ఏముంటుందో తెలియదు. బైబిల్ స్టడీకి చర్చికి వెళ్తూ ఉంటే వాళ్ళు దావీదు ఇలా చేశాడంటే, అవునా దావీదు ఇలా చేశాడా, ఇంతకీ దావీదు ఎవరు నాకు తెలియదు. ఇదిగో నోవాహు ఇలా కట్టాడంటే, ఎవరి నోవాహు, ఈ వాడేంటి నాకు తెలియదు, బైబిల్ చదవాలి. ఒకరోజు ఒక అన్న దగ్గరికి వెళ్ళి, అన్న
బైబిల్ ఇవ్వవా, చదువుతాను, అందులో ఏమున్నాయో ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటే ఆ అన్న ఏమన్నాడు తెలుసా, ప్రేమపూర్వకంగా, తమ్ముడు నా దగ్గర ఉంది ఒకటే బైబిల్, నీకు ఇస్తే నాకెట్టా అన్నాడు. మరి ఎట్లా అన్నా అంటే, ఏం లేదు తమ్ముడు, ఐఎల్టీడీ సెంటర్ దగ్గర ఒక షాప్ ఉంది, వెళ్ళి కొనుక్కో అన్నాడు. మన దగ్గర పైసలు లేవు, మన దగ్గర డబ్బు లేదు కదా, మరి ఎట్లా? అప్పుడు నేను హాస్టల్లో ఉంటే నెలకి ఖర్చులకు కొంచెం పంపించేవాళ్ళు. ఆ ఖర్చులో నుంచి కొంచెం కొంచెం మిగిల్చుకున్నాను. ఇంట్లో చెప్తే తంతారు. నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, ఇంట్లో తెలియదు అనమాట. వాళ్ళు పంపించే డబ్బులో నుంచే కొంచెం కొంచెం దాచుకొని నేను మొత్తానికి బైబిల్కి కావలసిన డబ్బు దాచుకున్నాను. ఆ రోజు సైకిల్ వేసుకొని గబగబా రాజమండ్రిలో మా హాస్టల్ దగ్గర నుంచి ఐఎల్టీడీ సెంటర్కి వెళ్తా ఉంటే ఆల్మోస్ట్ మోటార్ సైకిల్ లాగా తొక్కాను, సైకిల్ ఫాస్ట్గా వెళ్ళిపోయాను. డబ్బు కట్టాను, బైబిల్ ఇచ్చారు. ఆ బైబిల్ నా చేతిలో పెట్టగానే మీరు నమ్మండి నమ్మకపోండి, నా చేతులు వణికినాయి. ప్రపంచాన్ని మొత్తాన్ని తన మాటతో సృష్టించిన ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుని సొంత వాక్యం పాపినైన నా చేతుల్లో నా కళ్ళెమ్మట నీళ్ళు వచ్చాయి. ఇంటికి వచ్చాను, యేసయ్యా నీ వాక్యంలో ఏముందో నాకు తెలీదు, చదవాలి అని ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం మొదలుపెట్టాను. ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించిన, ఇలాగొచ్చిందా, అది కూడా తెలియదు నాకు అప్పటి వరకు. ఇలాగొచ్చిందా, చదవటం మొదలుపెట్టాను. ఫ్రెండ్స్, ఆదికాండం అయిపోయింది, నిర్గమకాండం అయిపోయింది, సంఖ్యాకాండం అయిపోయింది, చదువుతూనే ఉన్నాను దేవుని మహిమ కోసం. అండర్ 10 days, 10 రోజుల్లోపు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అయిపోయింది. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అయిపోయింది. సమ్మర్ హాలిడేస్, కాలేజీకి వెళ్ళాల్సిన పని లేదు, ఇక అదే పని. ఒక వారమో 8 రోజులు పట్టినట్టు నాకు గుర్తు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, అన్న బాగా చెప్పారన్నా, భలే చదివారన్నా అంటానే కాదు. సరే బాగుంది, మరి ఇప్పుడు కూడా అలాగే చదువుతున్నాను అంటే ఇప్పుడు అంత లేదు. ఏమైందన్నా అంటే, అప్పుడు బాగా ఆకలేస్తున్న చిన్నపిల్లోళ్ళలాగా ఉన్నా, ఆకలి 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 చదివేస్తా ఉన్నా. ఇప్పుడేమో చిరుతిళ్ళు ఎక్కువ అయిపోయినాయి. బర్గర్లు పిజ్జాలు తింటే అన్నం ఎక్కడ తింటావు? అర్థమవుతుందా నేను చెప్పేది? ఈరోజు మన జీవితంలో యూట్యూబ్ ఎక్కువైపోయింది, ఈరోజు వాట్సాప్ ఫార్వర్డ్లు ఎక్కువైపోయినాయి, అది ఎక్కువైపోయింది, ఇది ఎక్కువైపోయింది, దేవుని వాక్యాన్ని తీసి చదవడం తక్కువ అయిపోయింది. కానీ నేను చాలా సంవత్సరాల క్రితమే ఒక నిర్ణయం తీసుకున్నాను. అదేంటంటే, ప్రతి సంవత్సరం కనీసం ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని ఆదికాండం నుంచి ప్రకటన వరకు చదవాలి అని ఒక తీర్మానం తీసుకున్నాను. ప్రభు సహాయం చేస్తున్నాడు. 2025లో కూడా నా తీర్మానాన్ని నేను కాపాడుకున్నాను. 2026లో కూడా కాపాడుకోవాలని నా కోరిక. నా గురించి ప్రార్థించండి. కానీ ఈరోజు ప్రభు మనందరితోటి మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? దేవుని వాక్యం మీద గమనం పెడుతున్నావా? దేవుడు తన వాక్యం ద్వారా అనేక ఆశీర్వాదాలు అందులో పెట్టి ఉంచితే వాటన్నిటిని అక్కడ పెట్టి మనం పక్కన పెట్టేశాం. ఒక అమ్మాయి కాలేజీకి పోతూ ఉంటే, హాస్టల్కి ఫస్ట్ టైం పోతూ ఉంటే, వాళ్ళ డాడీ ఆ అమ్మాయికి బైబిల్ ఇచ్చి, అమ్మ ప్రతిరోజు చదువుకో అని చెప్పాడు. ఈ అమ్మాయి కాలేజీకి వెళ్ళిపోయింది, ఆ బైబిల్ పక్కన పడేసింది. 4 రోజుల తర్వాత వీళ్ళ డాడీ హాస్టల్కి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి బైబిల్ తీస్తే ఈ అమ్మాయి బైబిల్ తీలా. ఎలా తెలుసా? ఆ బైబిల్ మధ్యలో ఆయన 5,000 రూపాయలు డబ్బు పెట్టాడు. అక్కడ ఒక చిన్న చీటీ పెట్టి, నువ్వు కొత్తగా కాలేజీకి వెళ్తున్నావు కదా, 2 మంచి డ్రెస్సులు కొనుక్కో అని చీటీ కూడా పెట్టాడు. ఈ పిల్ల బైబిల్ తీయలేదు, బైబిల్లో 5,000 తీయలేదు, దాని పక్కన ఉన్న చీటీ తీయలేదు. బైబిల్లో ఉన్న ఆశీర్వాదాలు మనం మిస్ అవుతున్నాం అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. తమ్ముడు చెల్లి, ఈరోజు ప్రభు మాటను బట్టి ప్రాధేయపడుతున్నాను. ప్రతిరోజు క్రమంగా మనం బైబిల్ చదవాలి. బైబిల్ని మన జీవితంలో ఇంటర్నలైజ్ చేసుకోవాలి, మన జీవితాన్ని ముందుకు నడిపించాలి. కీర్తనల గ్రంథం 119:9 ఎవరైనా చదువుతారా? కీర్తనలు 119:9. అమ్మ చదువమ్మా. యవనస్తులు దేని చేత తమ నడతని శుద్ధిపరచుకుంటారు?
ఆ. నీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ చేతనే కదా. 11వ వచనం కూడా చదువు తల్లి. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. తమ్ముడు, చెల్లి, ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. యవనస్తులంగా మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. మనకు వచ్చినటువంటి శోధనల్లో మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఎందుకు? దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది, నడతని శుద్ధి చేసుకోవాలనంటే వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పాపంలో పడకుండా ఉండాలంటే హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేద్దామా, దేవుని వాక్యాన్ని మనం ఏ విధంగా చూసుకోవాలి, దాన్ని నేను జుర్రుకోవాలి. అబ్జర్వ్ అనే పదాన్ని నేను వాడుతున్నాను. దేవుని వాక్యాన్ని జుర్రుకోవాలి. దేవుని వాక్యాన్ని మన జీవితంలో పదే పదే తీసుకోవాలి. దాన్ని మన జీవితానికి అప్లై చేసుకొని అది చెప్పిన ప్రకారం మనం నడవాలి. అదే దేవుని వాక్యాన్ని ఇతరులకు కూడా అందించాలి. కాబట్టి దేవుని వాక్యం విషయంలో 1-2 నిర్ణయాలు గనక మనం తీసుకోగలిగితే ఈ రాత్రికాల సమయంలో చాలా బాగుంటుంది. ఒకవేళ నేను బలవంతం చేయట్లేదు, నీకు ఇష్టమైతే నేను అక్కడ కొన్ని నిర్ణయాలని ఊరికే చూపిస్తున్నాను. వాటిలో నీకు నచ్చితే ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తే అందులో 1-2 నిర్ణయాలు గనక నువ్వు తీసుకున్నట్లయితే ఈరోజు ప్రభువు ఎంతగానో సంతోషిస్తాడు. నిర్ణయం నెంబర్ 1 ప్రథమ ఫల నిర్ణయం అని అంటారు దీన్ని. ఇదేంటంటే రాబోయే 7 రోజులు నేను ఉదయాన్నే నా ఫోన్ చూడను. ఫస్ట్ ఈ రోజుల్లో అందరూ పొద్దున్న లేకపోతే ఫోన్ చూస్తున్నారు. ఫోన్ చూడకుండా నా రోజులో మొదటి 15 నిమిషాలు దేవుని వాక్యాన్ని చదవడానికి కేటాయిస్తాను అని ఎవరన్నా అనుకుంటున్నారా? చేతులు ఎత్తద్దు. ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే నీ 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 నోట్బుక్లో ప్రథమ ఫల నిర్ణయం అని రాసుకో. నిర్ణయం డేట్ వేసి రాసుకోండి. ఒక నిర్ణయం. ఒకవేళ ఇంకొక నిర్ణయం చెప్తాను. నేను ఈరోజే ఒక బైబిల్ రీడింగ్ ప్లాన్ని తయారు చేసుకొని ప్రింట్ తీసుకొని రేపటి నుంచి ఆ ప్లాన్ ప్రకారం చదవటం ప్రారంభించి ఈ సంవత్సరాంతానికి 2026 సంవత్సరాంతానికి బైబిల్ని ఒక్కసారి కంప్లీట్ చేస్తాను. బైబిల్ రీడింగ్ ప్లాన్ అని ఉంటుంది. వాళ్ళు ఇస్తారు, జనవరి 1 ఇంత చదవాలి, జనవరి 2 ఈ అధ్యాయాలు చదవాలి, జనవరి 3 ఈ అధ్యాయాలు క్రమంగా చదువుకుంటూ వెళ్తే డిసెంబర్ అయిపోయేసరికి బైబిల్ మొత్తం పూర్తవుతుంది. రోజుకి దాదాపు ఒక 4 లేదా 5 అధ్యాయాలు చదివితే చాలు, బైబిల్ అయిపోతుంది. రోజుకు 15 నిమిషాలు చదివితే చాలండి, బైబిల్ సంవత్సరానికి అయిపోతుంది. దీన్ని నేను యాడ్ చేసుకుంటాను. అంటే వ్యక్తిగతంగా నేను ప్రభుతోటి ధ్యానించే క్వైట్ టైం, పర్సనల్ టైంతో పాటుగా ఒక 15 నిమిషాల పాటు బైబిల్ రీడింగ్ ప్లాన్ని నేను అమలు చేస్తాను. ప్రణాళిక నిర్ణయం అని అంటారు దీన్ని అని ఒకవేళ నీకు అనిపిస్తే నువ్వు ఈ నిర్ణయాన్ని తీసుకోవచ్చు. 3వదిగా లోతైన అధ్యయనం. నేను ఈ నెలలో అంటే జనవరి అయిపోయేలోపు బైబిల్లో ఏదైనా ఒక పుస్తకం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, లేకపోతే యోహాను రాసిన మొదటి పత్రిక, ఏదైనా ఒక చిన్న పుస్తకాన్ని బైబిల్లో తీసుకొని దాన్ని ప్రతి వచనాన్ని అన్న మధ్యాహ్నం చెప్పాడు కదా అలా అర్థం చేసుకుంటూ స్టడీ చేస్తాను అని లోతైన అధ్యయన నిర్ణయం తీసుకుంటే ఎంత బాగుండు. ఒకవేళ మీకు ఇష్టమైతే రాసుకోండి. నా వైపు చూడొద్దు, స్క్రీన్ వైపు చూడటం కాదు. మీకు ఇష్టమైతే 1-2 నిర్ణయాలు తీసుకోవాలని వీటిని నేను నమూనాగా ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. మీరు 1-2 నిర్ణయాలు తీసుకుంటే, నోట్ పుస్తకం నిర్ణయం. బైబిల్ని అధ్యయనం చేయటం అని అంటే ఊరిక న్యూస్ పేపర్ చదివినట్టు చదవటం కాదు. నేను వాక్యం చదివే ప్రతిసారి నా దగ్గర ఒక పెన్ను, నోటు పుస్తకం ఉంచుకుంటాను. నేను చదివే ప్రతి అధ్యాయం నుండి కనీసం 2-3 గమనికలు, నిర్ణయాలు రాసుకుంటాను. రాసుకోవడం, బైబిలు నోటు పుస్తకం 2 ఉండాలి మనకి. బైబిల్లో చదువుకుంటూ ప్రభువు మాట్లాడుతున్న విషయాన్ని నోటు పుస్తకంలో రాసుకోవాలి. అది చాలా మంచి నిర్ణయం ఒకవేళ మీరు ఆ నిర్ణయం తీసుకోగలిగితే. కంఠతా వాక్య నిర్ణయం. చిన్నప్పుడు కంఠతా వాక్యాలు నేర్చుకునే వాళ్ళం, పెద్దయ్యాక వదిలేస్తున్నాం. ప్రతి ఆదివారం ప్రసంగంలో నుంచి ఒక వచనాన్ని నేను తీసుకొని దాన్ని నేను నా బైబిల్లోనో ఒక నోటు పుస్తకంలోనో రాసుకొని ప్రతిరోజు 3 సార్లు దాన్ని ధ్యానించి వచ్చే ఆదివారానికల్లా దీని కంఠతా వాక్యం లాగా నేనే నేర్చుకుంటాను. సండే స్కూల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభువు మాట్లాడుతున్నటువంటి ప్రభు ప్రసంగంలో నుంచే ఒక వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఎంత బాగుంటుంది. ఒక కంఠతా వాక్యం వారానికి, ఇది చాలా మంచిది. అదేవిధంగా స్వపరీక్ష నిర్ణయం లేదా అద్దం నిర్ణయం. వాక్యం అనే అద్దంలో నన్ను నేను చూసుకొని నేను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఏదైనా ఒక ఆజ్ఞకి లోబడి ఈ సభ అయిపోయే లోపు 2-3 ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తాను. ఇవన్నీ కొన్ని నిర్ణయాలు అంతే. దేవుని వాక్యానికి నేను ప్రాధాన్యత ఇస్తాను, దేవుని వాక్యాన్ని నేను చక్కగా చూసుకుంటాను అని నువ్వు అనుకుంటే
దానికి గుర్తుగా ఈ 6 నిర్ణయాలని నేను నమూనాగా పెట్టాను. అయితే ఇప్పుడు నేను ఒక 30 సెకండ్స్ మౌనంగా ఉంటాను. అందరం మౌనంగా ఉంటాం. వీటిల్లో ఏదైనా ఒక నిర్ణయం కానీ, నీకు ఇష్టమైన ఏదైనా ఒక నిర్ణయం కానీ బైబిల్ గురించి నీ నోట్బుక్లో దయచేసి రాసుకోండి. ఏదైనా ఒక నిర్ణయం, ఇందాకటిది కానీ ఇది కానీ ఆలోచించండి. ఒక్క నిర్ణయాన్ని నీ నోట్బుక్లో డేట్ వేసి రాసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ తర్వాత నేను ముందుకు వెళ్తాను. రాసుకోండి, నోట్స్ తీయండి. ఏదైనా ఒక నిర్ణయం, వాక్యం విషయంలో ఏదైనా ఒక నిర్ణయం. ఆరు నిర్ణయాలు నేను చూపించాను. ఈ 6 అవసరం లేదు, ఏదైనా ఒక్కటి. దయచేసి తమ్ముడు చెల్లి ప్లీజ్, దయచేసి ఒక్క నిర్ణయాన్ని మనం ప్రభు కోసం తీసుకుందామా? దయచేసి ప్రభు కోసం ఏదైనా ఒక నిర్ణయం. చక్కగా రాస్తున్నారు చెల్లి వాళ్ళు. అన్న వదిలేట్లేడురా అని అనుకున్నా పర్వాలేదు, ఒక నిర్ణయం రాయి. రాసేసావా నువ్వు ఆల్రెడీ? వెరీ గుడ్. ఒక నిర్ణయం రాద్దామా? ఏదైనా ఒక్క నిర్ణయం. అమ్మ రాసేసావా? వెరీ గుడ్ చెల్లి. అయ్యా రాసావా? ఒకటి రాస్తున్నావా? వెరీ గుడ్, వెరీ గుడ్. వదలాలనుకోలేదు దీన్ని, ఈ పాయింట్ వదలట్లా. తమ్ముడు అనుమానంగా చూస్తున్నావు, రాసేసా? వెరీ గుడ్, వెరీ గుడ్. రాసేసారా? ఆ వెనక కూర్చున్న వాళ్ళు అయ్యా ఎవరన్నా రాశారా? మా దగ్గర నోట్బుక్లు లేవంటారా? ఉన్నాయా? రాసుకున్నారా అక్కలు? ఎందుకంటే దేవుని వాక్యం అనేది మనకి పోషణనిచ్చేటటువంటిది. ఇది లేకుండా మన జీవితంలో ముందుకు వెళ్ళటం కానీ, మన వేళ్ళు లోపలికి, మన క్రైస్తవ విశ్వాసపు వేళ్ళు లోపలికి వెళ్ళడం అనేది సాధ్యం కాదు. అందుకే నేను బ్రతిమాలుతూ బలవంతం చేస్తున్నాను. సో కాబట్టి ఇప్పుడు రాసుకున్నారు కదా, లేచి నిలబడండి. ఇప్పుడు లేచి నిలబడండి. ఎక్సర్సైజ్, యంగ్స్టర్సం కదా. ఓకే, ఇప్పుడు మీ 2 రోజులో కాకుండా ఇంకెవరికైనా వెనక వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ నిర్ణయం ప్రకారం బైబిల్ బాగా చదువు అని చెప్పేసి వచ్చేసేయండి. మీ రోలో చెప్పకూడదు, మీ వెనక వాళ్ళకే చెప్పకూడదు. ఆ తర్వాత వాళ్ళకి కొద్దిగా వెనక్కి నడుచుకుంటా వెళ్ళి చెప్పి వచ్చేయాలి. వెళుతాము, నీ నిర్ణయం ప్రకారం బైబిల్ బాగా చదువు అని చెప్పి వెనకోళ్ళకి చెప్తాముడు. వెళ్ళు, ఎవరికైనా చెప్పిరాపో. ఓకే, థ్యాంక్ యూ, వెరీ గుడ్. కూర్చోండి. అంటే ఏం లేదు, అప్పుడప్పుడు నిద్ర వస్తున్నట్టుగా ఉంటుంది కదా, చల్లగా ఉంది కదా, ఇట్లాంటి ప్రయోగాలు ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ఓకే, అంత మాత్రమే కాదు, ఇలా ఒక మాట చెప్పినప్పుడు అది ప్రభువు మనకి ఆశీర్వాదకరంగా చేస్తాడు. సహోదరులు ఒకరినొకళ్ళు ప్రోత్సహించుకోవడం చాలా మంచిది. ఈరోజే కాదు, రేపటి నుంచి కూడా మీ ఫ్రెండ్స్ని అడగండి. నిన్న నువ్వు తీసుకున్న నిర్ణయం ప్రకారం బైబిల్ చదివావా? నిన్న నువ్వు తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రార్థన చేసావా? అడగడం మంచిది. ఓకే, సో కాబట్టి ఇప్పటి వరకు 2 పాయింట్లు అయిపోయినాయి. ఇంక 3వ పాయింట్ ఒకటే ఉంది. మొదటిదేంటి? లోతైన ప్రార్థన, కన్సిస్టెంట్ ప్రేయర్. రెండోదేంటి? వాక్య ధ్యానం. బలమైన క్రైస్తవ జీవితానికి ఉండాల్సిన రెండవది వాక్య ధ్యానం. మూడవది అటాచ్మెంట్, సంబంధం. ఇంకో రకంగా చెప్పాలంటే ఇవి ఏబీసీస్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. అందుకే ఏబీసీ, అదే నన్ను మీరు సిబిఏ చెప్పారు కదా, అంటే అదే రివర్స్లో చెప్పాను. కానీ ఏబీసీస్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. ఏ అంటే అటాచ్మెంట్, సంబంధం. ఎవరితో సంబంధం? ప్రభుతో సంబంధం, సంఘంతో సంబంధం. దాని గురించి నేను మాట్లాడతాను. బి అంటే బైబిల్ లేకుండా క్రైస్తవుడు లేడు. సి అంటే కన్సిస్టెంట్ ప్రేయర్. అటాచ్మెంట్, బైబిల్, కన్సిస్టెంట్ ప్రేయర్, సంబంధం, వాక్య ధ్యానం, లోతైన ప్రార్థన. ఏబీసీలు. ఈ ఏబీసీలు లేకుండా క్రైస్తవ్యంలో మనం ముందుకి వెళ్ళడానికి సాధ్యం కాదు. కాబట్టి ఈ ఏ గురించి ఇప్పుడు నేను మాట్లాడతాను.
ఏ అటాచ్మెంట్ లేదా సంబంధం. ఎపఫ్రా తన జీవితంలో తను నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే ఆయన సంఘంతో సరైన సంబంధాన్ని కలిగి ఉన్నాడు. చూడండి, ఇక్కడ కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకున్నాడు. ఆ తర్వాత కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా. ఇంతకీ ఎపఫ్రా మీలోవాడా మాలోవాడా? చెప్పండి, మీరు చెప్పండి. వెరీ గుడ్ తమ్ముడు, చప్పట్లే తమ్ముడికి. వెరీ గుడ్. అందరు వాడు అంటే ఎపఫ్రా గురించి మా ప్రియుడు, మావాడు అని పౌలు చెప్తున్నాడు. అలాగే మీలో ఒకడు, మీవాడు అని పౌలు చెప్తున్నాడు. ఎపఫ్రా తన జీవితంలో నేర్చుకున్న విషయం ఏంటంటే క్రైస్తవ జీవితం ఒంటరి జీవితం కాదు. క్రైస్తవ జీవితం ఎప్పుడూ కూడా కలిసిమెలిసి కొనసాగే అటాచ్మెంట్తో కలిగిన జీవితం, సంబంధం కలిగిన జీవితం అనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఎపఫ్రా 2 విషయాలు అర్థం చేసుకున్నాడు. ఒకటేంటో తెలుసా? ఈయన క్రీస్తు యేసు దాసుడు. ఈయన క్రీస్తు యేసు దాసుడు. ఈయన క్రీస్తు పరిచారకుడు. 8వ అధ్యాయం 8వ వచనంలో ముందు చూడండి, నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఈయన క్రీస్తు యేసు దాసుడు, క్రీస్తు పరిచారకుడు. అంటే నా అటాచ్మెంట్ ప్రభువుతో ఉండాలి, నా అటాచ్మెంట్ సంఘంతో ఉండాలి, సంఘ పెద్దలతోటి ఉండాలి, సంఘంలో ఉన్న అందరితోటి ఉండాలి. అందుకే మీలో ఒకడన్నాడు, మా ప్రియుడు అని అన్నాడు పౌలు గారు. కాబట్టి మన జీవితం ఎలా ఉండాలి అని అంటే అందరితో కలిసి ఉండాలి, కొందరితో క్లోజ్గా ఉండాలి, చిన్న గ్రూప్స్గా ఉండాలి, మెంటర్స్ కలిగి ఉండాలి, ఇతరులపై పట్టింపు కలిగి ఉండాలి. ఈ 5 విషయాలు కూడా ఎపఫ్రా జీవితంలో స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. అందరితో కలిసి ఉండాలి. క్రైస్తవ జీవితం అని అంటే సంఘం చర్చ్కి వచ్చిన తర్వాత కొంతమంది కనపడుతూ ఉంటారు. చర్చ్కి వస్తారు, ఆమేన్ అనే లోపు జారుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ తర్వాత ఎవరితోటి ఎందుకు మాట్లాడడం, మళ్ళీ ఇదంత కష్టంలే అని చెప్పేసి ఆమెన్ కంటే ముందే లాస్ట్ ప్రేయర్ సగంలోనే చిన్నగా జారుకుంటారనమాట. వీళ్ళు మిగతా సంఘస్థులతోటి కలవరు. బాగున్నారండి అని షేక్ హ్యాండ్ ఇవ్వటం, ప్రైజ్ ద లార్డ్ చెప్పుకోవటం, అక్క బాగున్నావా, చెల్లి బాగున్నావా, తమ్ముడు బాగున్నావా, మాట్లాడుకోవడం ఉండదు. కానీ ఎపఫ్రా ఏమో మీలో ఒకడు, కలిసి ఉండేవాడు, అందరితోటి కలిసి ఉంటాడు ఎపఫ్రా, అందరితో కలిసి. కాబట్టి యవనస్తులారా, హలో అన్న, అది పొద్దున సిలబస్ కదా, ఇప్పుడు సిలబస్ ఉందా? లేదు 3 రోజులు ఉంది సిలబస్. హలో హలో ఓకే. విషయం ఏంటంటే ఎపఫ్రా జారుకోడు. సంఘం మీట్ అయితే అయిపోయిన తర్వాత అందరితో మాట్లాడతాడు. అందుకే మీలో ఒకడయ్యాడు. జారుకోడు. అందరూ తెలుసు, ఎపఫ్రాకి సంఘంలో అందరూ తెలుసు. చర్చికి వెళ్తే నువ్వు జారుకుంటున్నావా, మాట్లాడుతున్నావా అందరితో? అన్న నాకు మొహమాటం. అన్న ఏం మొహమాటం బాయ్, మన అన్నలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెలే కదా, మాట్లాడాలి, అందరితో కలిసి ఉండాలి, సంఘంతో సరైనటువంటి సంబంధం కలిగి ఉండాలి. సంఘం ప్రోగ్రాం పెట్టినప్పుడు ఒక యూత్ కాన్వకేషన్ కావచ్చు, యూత్ మీటింగ్ కావచ్చు, బైబిల్ స్టడీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, పెట్టి వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు మనం వెళ్ళగలగాలి, అందరితో కలిసి ఉండాలి. అందుకే మీలో ఒకడు అని చెప్పగలిగాడు. కొందరితో క్లోజ్గా, మా ప్రియుడు, మీలో ఒకడు కానీ మాకు ప్రియుడు, పౌలు గారికి చాలా క్లోజ్ ఈయన. సో కొందరితో మనం క్లోజ్గా ఉండాలి. మీలో కొంతమందితోటి హీఈస్ మై జాంజిగిరి, హైదరాబాద్ భాషలో జాంజిగిరి అంటారు అనమాట. అంటే చాలా క్లోజ్ అనమాట. మేము కూడా యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు విద్యార్థులంగా కొద్ది మంది ఉండేవాళ్ళం. కానీ మాకు కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అనిల్ వేరే రూమ్లో ఉంటాడు, కానీ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. రవి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. మేమంతా యేసుప్రభుని అప్పుడప్పుడే నమ్ముకొని అందరం కలిసి ప్రార్థన చేసుకోవటం, అందరం కలిసి భోజనానికి వెళ్ళటం, మెస్లో పక్కనే కూర్చొని తినటం, ఒకళ్ళ బాగోగులు ఒకళ్ళు తెలుసుకోవడం, ఒకళ్ళ గురించి ఒకళ్ళని ప్రార్థన చేసుకోవడం. క్లోజ్. రవి నేను క్లోజ్, అనిల్ నేను క్లోజ్. అలా మేము క్లోజ్గా ఒకళ్ళ గురించి ఒకళ్ళని ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్ళాం. కాబట్టి ప్రభు ఆ సంబంధాన్ని ఆశీర్వాదకరంగా చేశారు. ఇట్స్ ఎ గ్యాంగ్. ఆ పదాన్ని వాడచ్చో లేదో కానీ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ స్పిరిచువల్ గ్యాంగ్. మన బయట వాళ్ళు గ్యాంగ్లు వేసుకొని తిరుగుతుంటారు కదండి, 4-5 కుర్రోళ్ళు గ్యాంగ్లు వేసుకొని తిరుగుతుంటారు.
మనకు కూడా గ్యాంగ్ ఉండాలి, కాకపోతే ఇది స్పిరిచువల్ గ్యాంగ్. పౌలు, తిమోతి, సైలస్, శీల వీళ్ళందరూ ఒక గ్యాంగ్. ఎక్కడికి వెళ్ళినా కలిసి తిరుగుతుండేవాళ్ళు. వాళ్ళ గ్యాంగ్. అందుకే వాళ్ళు పత్రికలు రాసేటప్పుడు కూడా తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక ఎవరు రాశారు? తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక ఎవరు రాశారు? తూచ్ కాదు. మొదటి అధ్యాయం మొదటి వచనం చదివి చెప్పండి అమ్మా. ఎవరు రాశారు? చూసారు ఎవరు రాశారు? ముగ్గురు రాశారు. మనం పౌలు అనుకుంటున్నాం కదా. చూసారా మీరు ఛాయిస్లో వదిలేశారా క్వశ్చన్? ఛాయిస్లో వదిలేశారా ఏంటి క్వశ్చన్? తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక ఎవరు రాశారు? పౌలును, సిల్వానును, వాళ్ళ ముగ్గురు గ్యాంగ్. ఎప్పుడు కలిసి తిరుగుతుండేవాళ్ళు, కలిసి పరిచయం చేస్తుండేవాళ్ళు. ప్రభు ఆ బంధాన్ని బలపరిచాడు, ఆ బంధాన్ని ఆశీర్వదించాడు. కాబట్టి మనకు కూడా గ్యాంగ్ ఉండాలి. మనం కూడా కొందరితో క్లోజ్గా ఉండాలి. ఆ తర్వాత ఒక మెంటర్ ఉండాలి, ఒక సలహా ఇచ్చేవాడు, మనల్ని బలపరిచి నడిపించేవాడు ఒక మెంటర్ ఉండాలి. పౌలు యేసుప్రభు నమ్ముకున్న తర్వాత అందరూ కొద్దిగా భయపడతా దూరం పెట్టారు. అబ్బో ఇతను చాలామందిని చంపేశాడు, అమ్మో ఇతను చాలామందికి హింస పెట్టాడని దూరం పెడితే బర్నబా వచ్చి పౌలుని పైకి తీసుకొచ్చాడు. పౌలుకి కోచింగ్ ఇచ్చాడు, పౌలుని నడిపించాడు, పౌలుని తీసుకొచ్చి అటాచ్ చేశాడు, పౌలుని ఫ్రంట్ పేజ్లో పెట్టాడు. బర్నబా పక్కకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పౌలు ఏం చేశాడు తెలుసా? ఇంకో కొంతమందిని తీసుకున్నాడు, తిమోతి లాంటి వాళ్ళని. నా ప్రియ కుమారుడగు తిమోతి అంటాడు. తీతు లాంటి వాళ్ళని నా ప్రియ కుమారుడగు తీతు అని అంటాడు. ఇంకొక ఇద్దరు ముగ్గురిని పట్టుకున్నాడు పౌలు, వాళ్ళని కూడా తయారు చేశాడు. వాళ్ళు ఇంకా వేరే వాళ్ళని తయారు చేశారు. సో మనము ఇంకొకళ్ళకి ఆశీర్వాదకరంగా, మన జీవితాలు ఇంకొకళ్ళ ద్వారా ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళకి ఒక బర్నబా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళకి ఒక తిమోతి కూడా ఉండాలి. ఆ మధ్య హైదరాబాద్లో మేము ఒక ప్రాజెక్ట్ పెట్టాం, పాల్ తిమోతి ప్రాజెక్ట్ అని. పాల్ తిమోతి ప్రాజెక్ట్. నువ్వేం చేయాలంటే నీ తిమోతిని నువ్వు వెతుక్కోవాలి, నువ్వేం చేయాలంటే నీ పాల్ను నువ్వు వెతుక్కోవాలి. అంటే నిన్ను నడిపించే వాళ్ళని నువ్వు వెతుక్కోవాలి, నువ్వెవరిని నడిపిస్తావో వాళ్ళని ఎత్తుక్కోవాలి. అమ్మ అన్న నేను ఈ 17 yearsకి నేను ఎవరిని నడిపిస్తానన్నా? ఓ మాట చెప్పేదా? మళ్ళా మా కాలేజీ నుంచే చెప్తా. యేసుప్రభుని కొత్తగా నమ్ముకున్నాను, కింద పైన పడతా లేస్తా నడుస్తున్నాను యేసుప్రభులో. అయితే నేను గట్టిగా నిలబడడానికి ఒక కారణం ఎవరు తెలుసా? నా సీనియర్ అన్న ఒక అన్న ఉన్నాడు, నాకంటే సంవత్సరం పెద్ద. పాల్ గిడియన్ అని ఆయన పేరైతే చెప్పాలనిపించింది, చెప్పేస్తున్నాను. ప్రతిరోజు వచ్చేవాడండి, తమ్ముడు భోజనానికి వెళ్దాం పదా అనేవాడు. ఇద్దరం కలిసి హాస్టల్లోనే భోజనం చేసేవాళ్ళం. తమ్ముడు ప్రార్థన చేసుకుందాం తమ్ముడు, ఇద్దరం కలిసి అలా చెట్టు కిందకో అలా టెర్రస్ మీదకి వెళ్ళేవాళ్ళం, కూర్చునేవాళ్ళం. తమ్ముడు ఈరోజు ప్రభువు నాతోటి ఈ విధంగా మాట్లాడాడని ఆయన బైబిల్లో క్వైట్ టైం చేసుకున్న విషయాలు నాకు చెప్పేవాడు. నీతోటి ఏం మాట్లాడాడు తమ్ముడు? అన్నా ఈరోజు బైబిల్ చదవలేదన్నా. తమ్ముడు అట్లెట్లా తమ్ముడు, ఇప్పుడు వెళ్ళి చదువుకోయే ధైర్యం చెప్పి తనకు తెలిసిన 2 మాటలు చెప్పి నా గురించి ప్రార్థన చేసి నన్ను ప్రార్థన చేపించి పంపించేవాడు. రోజువారీ కార్యక్రమంలో లాగా పట్టుకున్నాడు, నన్ను పట్టుకొని నడిపించాడు. నిలబడ్డాను నేను. చాలామంది యేసుప్రభువుని నమ్ముకుంటారు, జారిపోతుంటారు. నిలబడ్డాను. ప్రభు ఆయన్ని పెట్టాడు, అందుకే నిలబడ్డాను. ఈరోజు నీకు కూడా ఒక పౌలు, నిన్ను నడిపించే ఒక బర్నబా ఉంటే ఎంతో మంచిది. ఆలోచించుకోండి. ఎవరినన్నా మీరు అప్రోచ్ అవ్వండి, అన్నా నువ్వు నాకు మార్గదర్శకుడిగా ఉండు, నా మెంటర్గా ఉండు అని చెప్పండి. ఇప్పటికీ నాకు మెంటర్స్ ఉన్నారు. ప్రభు నిన్ను నడిపించే వాళ్ళని ఎవరో ఒకరిని పెట్టే ఉంటాడు. మీరు వెళ్ళి అన్నలతోటి అక్కలతోటి అటాచ్ అవ్వండి. మెంటర్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇతరులపై పట్టింపు కలిగి జీవించాలి. దీన్ని షేర్ ఆటో అంటారు. గుంటూరులో ఉంటాయా షేర్ ఆటోలు? క్రైస్తవ జీవితం షేర్ ఆటో లాంటిది. ఎందుకనంటే మన ఒక్కళ్ళకే ఆటో ఎవరు, మనతో పాటు 4 ఎక్కుతారు, మనల్ని పక్క తోస్తూ ఉంటారు, మన కాళ్ళ మీద కాళ్ళేసి తొక్కుతుంటారు. ఇబ్బంది లేదు, కలిసి ప్రయాణం చేయాలి. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ జీవితం షేర్ ఆటో. నేను ఒక్కడనే వెళ్తాను బెంచ్ కార్ వేసుకున్నానంటే కుదరదు.
షేర్ ఆటో ఉండాలా, మన పక్కన పౌలు, తిమోతి, బర్నబా అందరూ ఎక్కుతారు. కలిసి ప్రయాణం చేస్తేనే అది సరైనటువంటి క్రైస్తవ జీవితం. తమ్ముడు చెల్లి, నీ పౌలు ఎవరు? తమ్ముడు చెల్లి, ఎపఫ్రాకి పౌలు నడిపించాడు, ఎపఫ్రాని తయారు చేశాడు, ఎపఫ్రా వెళ్ళి కొలసి సంఘాన్నే కట్టాడు. నీ పౌలు ఎవరు? నీ తిమోతి ఎవరు? నువ్వెవరో నడిపిస్తావు. అయితే ఇది సంఘంతో ఉన్నటువంటి సంబంధం. అయితే క్రీస్తుతో కూడా మనకి సంబంధం ఉండాలి. పౌలు గారి గురించి ఎపఫ్రా గురించి పౌలు గారు చెప్తున్న విషయం, మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఎపఫ్రా ఎవరండి? క్రీస్తు పరిచారకుడు. ఎపఫ్రా ఎవరు? 4:12 మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడు. ఎపఫ్రాకి సంఘంతో సంబంధాలు ఉన్నాయి. మీలో ఒకడు, మాతోటి సంబంధాలు ఉన్నాయి, మా ప్రియుడు. అలాగే ఎపఫ్రా క్రీస్తు యేసు దాసుడు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఆయనకి ప్రభువుతో సంబంధం ఉంది. దీన్నే మన భాషలో చెప్పాలంటే రక్షణ అని కూడా అంటారు. మనం ప్రభువుతో సంబంధం కలిగి ఉన్నామా? ప్రభువుతో సంబంధాన్ని కలిగి ఉన్నామా? రక్షణ కలిగి ఉన్నామా? ఇదంతా ఎక్కడి నుంచి మొదలైందంటే ఎపఫ్రా జీవితంలో మొట్టమొదటి ABCD అని అన్నాను కదా. ఇప్పుడు చూడండి, ఏ అంటే అటాచ్మెంట్ టు ద లార్డ్, ఫస్ట్ ప్రభుతో సంబంధం కలిగింది. 2 సంఘంతో సంబంధం కలిగింది, సంఘ పెద్దలతో సంబంధం కలిగింది, మెంటర్స్తో సంబంధం కలిగింది. దేవుని వాక్యాన్ని బైబిల్, దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నాడు. దేవుని వాక్యం ఫలించింది, ఇతరులకు చెప్పడం మొదలుపెట్టాడు. కంటిన్యూస్ ప్రేయర్, బలంగా ప్రార్థన చేయటం, పోరాడుతూ ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ABCD, D అంటే డిసిప్లిన్, అది నేను చాయిస్లో వదిలేశాను. బట్ ABCs ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. తమ్ముడు చెల్లి, ఏతోటే అంతా మొదలవుతుంది. అటాచ్మెంట్ టు ద లార్డ్, అటాచ్మెంట్ టు ద లార్డ్, అటాచ్మెంట్ టు ద చర్చ్. అటాచ్మెంట్ టు ద లార్డ్ లేకుండా ఏది సాధ్యం కాదు. మన వేళ్ళు లోతుగా వెళ్ళాలంటే ప్రభువుతో సంబంధం ఉండాలి. యేసు ప్రభువు మన కోసం సిలువలో చనిపోయాడు. అన్నా మేము చిన్నప్పటి నుంచి అంటున్నారు, మీరేమి కొత్తగా చెప్తారు అని అంటే, తమ్ముడు చెల్లి ఒక మాట చెప్పనివ్వండి. సంఘానికి వస్తూనే ఉంటాం, వాక్యం వింటూనే ఉంటాం, కానీ మనలో కొంతమందికి రక్షణ ఉండదు. నా భార్య, ఆమె పేరు బేబీ హిస్కాక్స్, ఒక మిషనరీ పేరుని ఆమెకు పెట్టారు. ఒక గొప్ప మిషనరీ డాక్టర్ పేరుని ఆమెకు పెట్టారు, నూజివీడు ప్రాంతానికి సంబంధించిన ఆమె. అయితే చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్, పాటలు పాడటంలో యాక్టివ్, చిన్నపిల్లల పరిచర్యలో యాక్టివ్, అంతా యాక్టివే, ఎక్కడికి వెళ్ళినా సరే యాక్టివ్ యాక్టివ్ యాక్టివ్. కానీ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఒకరోజు చర్చ్లో ఒక ప్రసంగం చెప్తా ఉంటే అప్పుడు ఆమెకేం అర్థమైందో తెలుసా? ఇన్ని సంవత్సరాల నుంచి నేను యాక్టివే కానీ లోపల డొల్ల, రక్షణ లేదని అర్థమైంది. ఇంటర్మీడియట్లో దేవుని వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఆమె యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించింది. చిన్నప్పటి నుంచి చర్చిలోనే పుట్టి పెరిగి, అన్ని చర్చిలోనే, కానీ ఇంటర్మీడియట్ వచ్చే వరకు యేసు ప్రభు అంటే తెలియదు. కానీ ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అందరికీ రక్షణ రాదండి. ఇక్కడ కూర్చుని అందరూ రక్షించబడతారా అంటే నో. ప్రభు మన కోసం చనిపోయాడు. కానీ ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు మాత్రమే రక్షణ పొందుతారు. నువ్వు అంగీకరించాలి, యేసయ్యని నీ హృదయంలోకి తీసుకోవాలి, యేసయ్య ముందు నీ పాపాలు ఒప్పుకోవాలి. నీ నిర్ణయం ఏంటి అనేది నువ్వు ఆలోచించుకో. ఈరోజు అక్కడ ABCలు చెప్పాను కదా, ఇక్కడ కూడా 3 ABCలు చెప్తా. యాక్సెప్ట్, బిలీవ్, కన్ఫెస్. ఇది జరగాలి మన జీవితంలో. యాక్సెప్ట్, బిలీవ్, కన్ఫెస్. దేవుని వాక్యం చెప్తా ఉంది రోమాపత్రిక 8వ అధ్యాయంలో, యాక్సెప్ట్, బిలీవ్, కన్ఫెస్. ప్రభువుని అంగీకరించాలి, యాక్సెప్ట్. విశ్వాసంతో పాపాలు ఒప్పుకోవాలి. అంగీకరించాలి, విశ్వాసంతో పాపాలు ఒప్పుకోవాలి. ఎలాగ రక్షణ పొందుతాం? విశ్వాసంతో పాపాలు ఒప్పుకున్నప్పుడే. చెప్పండి ఒకసారి, ఎలాగ రక్షణ పొందుతాం? మీరు చెప్పండి, గర్ల్స్ చెప్పండి. విశ్వాసంతో పాపాలు ఒప్పుకున్నప్పుడే రక్షణ పొందుతావు. అయితే కొంతమంది చాలా అపోహల్లో జీవిస్తూ ఉంటారు. కొంతమంది అంటారు, అయ్యా మేము చిన్నప్పుడు, ఒక తమ్ముడిని అడిగాను, తమ్ముడు నువ్వు రక్షణ పొందావా అని అడిగాను ఒక యూత్ మీటింగ్లో. అన్న నేను చిన్నప్పటి నుంచి రక్షణ పొందాను అన్నాడు. చిన్నప్పటి నుంచి రక్షణ పొందావా అంటే, అవునన్నా మా నాన్న పాస్టరు, మా తాత బిషప్పు,
అయ్యా అది కాదయ్యా, నువ్వు రక్షణ పొందావా? ఆ తమ్ముడికి ఏం అర్థం కాలేదనంటే విశ్వాసంతో పాపాలు ఒప్పుకోవాలని అర్థం కాలేదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టడం చాలు అనుకున్నాడు. నో అది కాదండి, రక్షణ అంటే ఏంటి? అరే మళ్ళీ మర్చిపోయారా అక్కడ, అందుకే కార్నర్లో పెట్టా. రక్షణ అంటే ఏంటి? విశ్వాసంతో పాపాలు ఒప్పుకోవడం. కొంతమంది అంటారు, సార్ నేను చిన్నప్పటి నుంచి చర్చిలో నాకు మెంబర్షిప్ కూడా ఇచ్చారండి, నేను రక్షణ పొందినట్టే అంటారు కొంతమంది. ఇక్కడ ఎంతమందికి మెంబర్షిప్ ఉంది అన్న? ఇక్కడ మెంబర్షిప్లు ఇస్తారా? మెంబర్షిప్లు లేవా? అది కొంత పర్లేదులేండి, అదొక అంటే తప్పు అని రైట్ అని కాదు. నాకు చిన్నప్పటి నుంచే మెంబర్షిప్ ఉందన్న, పరలోకం ఇట్లా ఓపెన్ చేయగానే పరిగెత్తుకుంటూ వెళ్ళటమే. అయ్యా ఒక్క నిమిషం ఆగు, బ్రేక్ ఒక్క నిమిషం. పరిగెత్తుకుంటూ వెళ్తే అక్కడ తలుపులు తీరు. నువ్వు విశ్వాసంతో అంగీకరించావా లేదా అది చూసుకో. ఆ తర్వాత కొంతమంది ఏమంటారంటే, నేను మంచిగానే ఉన్నానన్న, బైబిల్ చదువుకుంటాను, అప్పుడప్పుడు వాక్యం చదువుకుంటాను, మంచిగా నేను అబద్ధాలు చెప్పనన్నా, నేను అంతా అంటే ఎప్పుడన్నా చెప్తాలే కానీ మ్యాక్సిమం బాగానే ఉంటానన్నా. అంటే నువ్వు రక్షణ పొందినట్టేనా? మంచిగా ఉంటే రక్షణ పొందినట్టేనా? చెల్లి మంచిగా ఉంటే రక్షణ పొందినట్టేనా? కాదా? మరేం చేయాలి? అరే చెల్లికి చప్పట్లు కొట్టండి భయ ఒకసారి. కరెక్ట్గా చెప్పింది చెల్లి. మంచిగా ఉంటే రక్షణ అన్నట్టు కాదు, అంటే మంచిగా ఉంటే మంచిదే, కానీ విశ్వాసంతో పాపాలు ఒప్పుకోవాలి. అన్న నా పేరు కోదండరామ్ అన్న, నా పేరు నేను మార్చేసుకొని జాన్ పాల్ అని పెట్టుకుంటా, రక్షణ వచ్చేసినట్టేనా? పేరు మార్చుకుంటే ఏమొస్తుంది? కొత్త పేరు వస్తుంది అంతే, రక్షణ రాదు. పేరు మార్చుకుంటే ఏమొస్తుంది? పేరు వస్తుంది, రక్షణ రాదు. రక్షణ రావాలంటే ఏం చేయాలి? విశ్వాసంతో పాపాలు ఒప్పుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అన్న నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సర్టిఫికేట్ మీద హిందూ అని తీసేసి క్రిస్టియన్ అని పెట్టించేసుకున్నానన్న, వచ్చినట్టేనన్నా రక్షణ? రాదా? రికార్డులో మార్చాను భయ్, రాదా? మరి ఎట్లా వస్తుంది? అరే మీరు పట్టేశారు. విశ్వాసంతో పాపాలు ఒప్పుకోకుండా నువ్వు వెళ్ళి సర్టిఫికేట్ మారిస్తే ఏమొస్తుంది? సర్టిఫికేట్ వస్తుంది. సర్టిఫికేట్ మారిస్తే ఏమొస్తుంది? సర్టిఫికేట్ వస్తుంది అంతే, రక్షణ రాదు. రక్షణ రావాలని అంటే విశ్వాసంతో పాపాలు ఒప్పుకోవాలి. ఇదిగో ఇది చాలా జాగ్రత్త చెప్తున్నాను, జాగ్రత్తగానండి. నేను తప్పు చెప్పకూడదు, మీరు తప్పు వినకూడదు, జాగ్రత్తగానండి. బాప్తిస్మం పొందినంత మాత్రాన్ని రక్షణ రాదు అన్నో. మీరు అదేదో ఉంటుంది కదా, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షణ. అవునయ్యా కరెక్టే, కానీ దానికి ముందు కూడా అది కూడా చదువు, నమ్మి బాప్తిస్మం. సో కాబట్టి బాప్తిస్మం పొందాలి వద్దంటలే, కానీ బాప్తిస్మం పొందితేనే రక్షణ. ఒక చెల్లిని నేను ఎట్లా అడుగుతా ఉంటే, అమ్మ రక్షణ పొందామంటే పొందాను. ఎప్పుడు అంటే లాస్ట్ ఇయరే బాప్తిస్మం తీసుకున్నాను. కాదమ్మా రక్షణ అంటే అదే అన్న, బాప్తిస్మం అంటే రక్షణే కదా. అయ్యో చెల్లి అని నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. బాప్తిస్మం రక్షణ కాదు, రక్షణ పొందాక బాప్తిస్మం తీసుకోవాలి. రక్షణ ఎక్కడ జరగాలి? హృదయంలో జరగాలి. బాప్తిస్మం దాన్ని బయటకు చూపిస్తుంది. కాబట్టి బాప్తిస్మం రక్షణ కాదండి. కాబట్టి రక్షణ ఎప్పుడు జరుగుతుంది? మళ్ళీ మర్చిపోయారా? విశ్వాసంతో పాపాలు ఒప్పుకుంటేనే రక్షణ వస్తుంది. ఇది దర్శనం కాదు, ఇది పెళ్ళిలాగా ఒక సంఘటన. మీలో ఎంతమందికి పెళ్ళయింది చేయొద్దండి ఒకసారి. మీలో ఎంతమందికి పెళ్ళి కాలేదు చేయొద్దండి ఒకసారి. అనుమానం ఏం లేదు కదా, అయ్యి అవనట్టుగా ఏమన్నా ఉందా? క్లారిటీ ఉంది కదా పెళ్లి విషయంలో. రక్షణ కూడా అంతేనండి, ఇది ఒక్క క్షణంలో అయిపోతుంది. విశ్వాసంతో యేసయ్య నా పాపాలు క్షమించని ఒప్పుకున్నప్పుడు, నాకు బాగా గుర్తు 1994 ఫిబ్రవరి 24వ తారీఖు సాయంత్రం ఒక యూత్ మీటింగ్లో విజయ్ కుమార్ అన్న స్టేజ్ మీద నుంచి చెప్తా ఉంటే నేను ఆ మూల కూర్చొని యేసయ్య నన్ను క్షమించు అని అన్న. అయిపోయింది నా పెళ్ళి, అంటే నా రక్షణ. సో కాబట్టి నీ పెళ్ళి ఎప్పుడైంది అంటే, పెళ్ళి అంటే అదే రక్షణ అంటే, మనం రెండు కంపేర్ చేసి చెప్తున్నాం కదా. సో చాలా జాగ్రత్తగా ఆలోచించు తమ్ముడు చెల్లి. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో 3 రకాల వ్యక్తులు ఉంటారు. నువ్వు ఏదో ఒక సున్నాలో ఉంటావు. ఏంటన్నా చూపించండి సున్నాలో అని అంటే, సున్నా నెంబర్ 1 నువ్వు రక్షణ పొందావు, అది నీకు కూడా తెలుసు. ఇది గ్రీన్.
చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతావు. నువ్వు గ్రీన్లో ఉన్నావు. గ్రీన్ ఈజ్ గుడ్, వెళ్ళిపోవటమే గ్రీన్. ఓకే, అయితే కొంతమంది ఇక్కడ రక్షణ పొందలేదు, అది నీకు కూడా తెలుసు. మేనేజ్ చేస్తున్నావు, చూద్దాంలే నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే, ఏసయ్యా ఆగు నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే. ఎల్లోలో ఉన్నారనమాట. జాగ్రత్త, ఏదన్నా జరగచ్చు. తొందరగా నువ్వు గ్రీన్లోకి వస్తే మంచిది. వీలైతే ఈరోజు రాత్రే ఏసయ్యా ఎందుకు వచ్చింది ఏసయ్యా ఈ ఎల్లో, నేను గ్రీన్లోకి వచ్చేస్తాను, నన్ను క్షమించు, విశ్వాసంతో పాపాలు ఒప్పుకోమంటున్నారుగా, నేను ఒప్పుకుంటా అని నువ్వు గ్రీన్లోకి వచ్చేయచ్చు. ఇది 2. మూడోది చాలా డేంజర్, రెడ్. ఎవరన్నా వీళ్ళు అంటే నువ్వేమో రక్షణ పొందలా, కానీ నువ్వేమనుకుంటున్నావంటే నాకుంది రక్షణ, చిన్నప్పటి నుంచి చర్చకు వస్తున్నానుగా, మా డాడీ బాగా ప్రార్థన చేస్తాడు, నాకుంది రక్షణ అని నువ్వు భ్రమపడుతున్నావు. ఇది రెడ్ బై. చాలా జాగ్రత్త. నువ్వు ఒకవేళ రెడ్లో ఉంటే నిన్ను ఎవరేం చేయలేరు. దయచేసి ఆలోచించుకొని నిజంగా నువ్వు రెడ్లో ఉన్నావా, ఎల్లోలో ఉన్నావా, గ్రీన్లో ఉన్నావా చూసుకో. ఈరోజు ప్రభు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. అందరం ఇక్కడ కూర్చున్న అందరం గ్రీన్లోకి వచ్చేయాలి. తమ్మి ఒక మాట చెప్తా ఇను, హైదరాబాద్ భాష అట్లనే వస్తుంది. ఒక్క మాట చెప్తా ఇను. యూత్ మీటింగులకు వచ్చి, చర్చీలకు వచ్చి ఇంత చేసి చచ్చిపోయి నరకానికి పోతే ఏమన్నా మీనింగ్ ఉందా తమ్మి? ఏమన్నా మీనింగ్ ఉందా? రక్షణ పొందడానికి ఏమన్నా కష్టం ఉందా? యేసయ్య ఏమంటున్నాడు? సింపుల్గా కళ్ళు మూసుకొని యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించయ్యా అని 2 మాటలు చెప్తే చాలు కదా. దానిలో కష్టమేముంది? మా జూనియర్ ఒక తమ్ముడు ఉండేవాడు, పేరు చెప్పనులే. యేసుప్రభుని క్రైస్తవ కుటుంబంలోని పుట్టాడు. యేసుప్రభుని అంగీకరించడా. పిలుస్తూ ఉండేవాళ్ళం, రే చర్చికి రారా బాబు, రే బైబిల్ స్టడీకి రారా బాబు. అన్నా 10th వరకు కట్టేశారన్నా, ఇప్పుడే జాయిన్ అయ్యాను కదా, 1 సంవత్సరం ఎంజాయ్ చేయను అన్న లైఫ్, సంవత్సరం తర్వాత నేను వస్తా, సంవత్సరం తర్వాత నువ్వు అడుగు నేను వస్తా అంటే, అరే తమ్మి రేపు ఎవరు ఏమవుతుందో ఏంరా అంటే, లేదన్నా నువ్వు నన్ను వదిలే, కొంచెం ఎంజాయ్ చేయాలి లైఫ్, మీరంతా ఏం లేదు అని అంటూ ఉండేవాడు. తమ్ముడు ఒకరోజు కాలేజీకి ఫోన్ వచ్చింది. ఏమైందిరా అని అంటే, ఈ తమ్ముడు కాకినాడ దగ్గర రోడ్డు దాటుతూ ఉంటే ఆర్టీసీ బస్సు గుద్దేసింది. పొట్ట మీద నుంచి పోతే పేగులు బయటకు వచ్చినాయి, చచ్చిపోయాడు. ఏడ్చుకుంటూ వెళ్ళాం. అరే ఎందుకురా ఇంత ఇది చేసాం, అంత తెలుసు, చిన్నప్పటి నుంచే చర్చికి పోయిండు, కానీ వచ్చే సంవత్సరం నమ్ముకుంటాను, ఇప్పుడు ఎంజాయ్ చేస్తాను అనుకున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? తమ్మి చెల్లి ఒక్క మాట, మనలో మన మాట, ఇంత తెలిసిన తర్వాత కూడా నరకానికి పోవటం అసలు అది న్యాయం కానే కాదు. నరకం చాలా భయంకరం, ఉన్నట్టు చెప్తున్నాను నేను. భయంకరంగా ఉంటుంది. అగ్ని ఆరదు, పురుచు ఆరదు, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ ఈరోజు ఎందుకో ప్రభు మళ్ళీ ఒకసారి నీకు చెప్తున్నాడు, నువ్వు రెడ్లో ఉన్నావా, ఎల్లోలో ఉన్నావా, గ్రీన్లో ఉన్నావా? గ్రీన్లో ఉంటే సేఫ్, రెడ్లో ఉంటే డేంజర్. ఆలోచన చేసుకో. ఈరోజు కొంతమంది కొన్ని అపోహల్లో ఉన్నారు. అన్నా నేను అన్నీ మానేసిన తర్వాత రావాలా? లేదు, యేసయ్య ఏం చెప్తున్నాడంటే, నువ్వు రా, నేను నీ చేత మానేపిస్తా. రెండోది, నేను రక్షణ పొందిన తర్వాత అలాగ ఉండలేనేమోనన్నా, అంత మంచిగా మన వల్ల అవుతుందా? అరే భయ్, పొద్దున్న చెప్పిన అదే ఎగ్జాంపుల్ మళ్ళా చెప్తున్నా. యేసయ్య చేతిలో నువ్వు ఉంటావు, ఆయన నిన్ను నడిపిస్తాడు. ఎందుకంత భయపడాల్సిన అవసరం లేదు. నీ మీద నీకెందుకు? యేసయ్య మీద కాన్ఫిడెన్స్ పెట్టు. ఆయన నన్ను నడిపించాడు, నిన్ను నడిపిస్తాడు. ఒక మాట చెప్పేదా మళ్ళీ మన మాట? నేను ఎంత పనికిమాలినుండంటే, ఏంటన్నా అలా తిట్టేస్తున్నారంటే అంతే. యేసుప్రభుని నమ్ముకోకముందు ఒక చిరంజీవి సినిమా 70 సార్లు కంటే ఎక్కువ చూసిన, రికార్డు బద్దలు కొట్టి. ఆ రోజుల్లో అంటే మొబైళ్ళు, ఇంటర్నెట్లు ఏమి లేవు. 70 సార్లు ఎవడన్నా చూస్తాడా? డైలాగ్ బట్టి కొట్టిన. అంటే ఆ అజ్ఞాన కాలం అలా ఉండింది. అలాంటి నన్ను మార్చాడుగా, నిలబెట్టాడుగా. చాలా స్కాల్స్ని మార్చాడుగా, నిలబెట్టాడుగా. నిన్ను కూడా నిలబెడతాడు. రక్షణ పొందిన తర్వాత సంతోషం, ఎంజాయ్ అంతా ఉండదంట అని కొంతమంది చెప్తారు. అదంతా అబద్ధం. యేసయ్య చెప్తున్నాడు, ఆయన ఇచ్చే ఆనందం అద్భుతమైన ఆనందం. సాతానుగాడు ఏమంటాడంటే, అరే నువ్వు రక్షణ పొందావనుకో,
అది చేయలేవు, నువ్వు రక్షణ పొందావనుకో ఇది చేయలేవు, వేస్ట్, నీ లైఫ్ వేస్ట్ అంటాడు. అదంతా అబద్ధం. యేసు ప్రభు ఈ లోకాన్ని చేసినప్పుడే ఇదంతా మంచిదిగా చేశాడు, మనమందరం సంతోషంగా ఉండడానికే చేశాడు. ఒక మాట చెప్పమంటారా? సంతోషంగా ఉండడానికి 1000 మార్గాలు ఉన్నాయి. ఆ 1000 మార్గాల్లో ఒక 100 మార్గాలు తప్పుడు మార్గాలు, కానీ 900 మార్గాలు ఉన్నాయి, అవి చాలా మంచి మార్గాలు. వాటిని నువ్వు ముందుకెళ్ళచ్చు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. చక్కగా ఒక సండే ఈవినింగ్ నేను మా అబ్బాయి కలిసి టేబుల్ టెన్నిస్ ఆడుకుంటాం, చాలా ఎంజాయ్ చేస్తాం. మ్యూజిక్ ప్లే చేస్తాను, చాలా ఎంజాయ్ చేస్తాను. పాటలు పాడుకుంటాను, చాలా ఎంజాయ్ చేస్తాం. ఒక్కోసారి లాంగ్ డ్రైవ్కి వెళ్తాం. చాలా ఫ్రెండ్స్, లిస్ట్ చెప్పాలనంటే ప్రభు బిడ్డలుగా మనం ఎంజాయ్ చేయడానికి చాలా ఉంది. అంతకంటే ముఖ్యంగా నశక్యమైన మహిమాయుక్తమైన ఆనందం మన హృదయంలో ఉంది. చాలామంది అనుకుంటారు యేసుప్రభు నమ్ముకుంటే ఆనందం ఉండదేమోనని. అదంతా ఉత్త మాటలు, తెలియదు. సో కాబట్టి ABCs ఆఫ్ స్ట్రాంగ్ స్పిరిచువల్ లైఫ్: అటాచ్మెంట్ టు ద లార్డ్, అటాచ్మెంట్ టు ఫెలోషిప్, బైబుల్, కన్సిస్టెంట్ ప్రేయర్. సంబంధం, వాక్య ధ్యానం, లోతైన ప్రార్థన. సంబంధం అంటే 2 సంబంధాలు అన్నమాట. కాబట్టి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావో ఆలోచించుకొని మనం ఇక్కడి నుంచి వెళ్తే ఎంత బాగుంటుంది. నువ్వు యేసయ్యతో అటాచ్ అయ్యావా? సంఘంతో అటాచ్మెంట్ కలిగి ఉన్నావా? వాక్య ధ్యానంలో ఎలా ఉన్నావు? వాక్యం గురించిన ఆలోచన, వాక్యం గురించిన జీవితం ఎలా ఉంది? నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? యేసయ్య అడుగుతా ఉన్నాడు. ఆయన నీ స్థానంలో నీకు బదులుగా మరణించాడు. నువ్వు చేయాల్సింది యాక్సెప్ట్, బిలీవ్ అండ్ కన్ఫెస్. తమ్ముడు, యేసయ్యని భయంకరంగా హింస పెట్టారు. యేసయ్యని ఒక్కొక్క దెబ్బ కొడతా ఉంటే ఆ రోజు సిలువ మీద ఆయన్ని ఎంత హింసించారో మెల్ గిబ్సన్ అనే ఆయన ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే మూవీలో చూపిస్తాడు. అంటే అందులో చూపించింది అంతా కరెక్ట్ అని కాదు, కానీ చాలా రీసెర్చ్ చేశాడంట ఆయన. యేసయ్యని కట్టేసి ఒక్కొక్క కొరడా దెబ్బ కొడతా ఉంటే తమ్ముడు చెల్లి, ఒక్కొక్క దెబ్బకి ఆ కొరడాకి చివర చిన్న చిన్న ఇనుప ముళ్ళులు ఉంటాయి. ఒక్కొక్క దెబ్బ కొడతా ఉంటే రక్తం చిందుతూ ఉందంట. ఒక్క దెబ్బ కొట్టి వాళ్ళు నవ్వుకుంటూ దేవుడు అన్నాడు కదా, ఎంతసేపు ఏడవకుండా భరిస్తాడో చూద్దాం అని ఒక్కొక్క దెబ్బ కొడతా ఉంటే యేసయ్య శరీరం వణికిపోతూ ఉంది, రక్తం చిందుతూ ఉంది. వాళ్ళ మొహం మీద రక్తం పడతా ఉంటే మొహం దుడుచుకుంటూ నవ్వుకుంటూ పదే యేసయ్యని చిత్రహింసలు పెట్టారు. యేసయ్య మొహం మీద ఉమ్మేసి, నువ్వు దేవుడు కదా, ఉమ్మేసినాడు పేరు చెప్పు, ఎగతాళి చేశారు. నా చేతులతో నేను తప్పులు చేస్తే నిస్సహాయంగా ఆయన్ని సిలువ మీద ఆయన చేతుల్లో మేకులు కొట్టారు. నా కాళ్ళతో నేను ఇష్టం వచ్చిన చోటకెళ్ళి తప్పులు చేసి పాపం చేసి ఎంజాయ్ చేస్తే ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టారు. నా తలలో అంతా చెడ్డ ఆలోచనలు పెట్టుకుంటే ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. నేను చేసిన ప్రతి తప్పుకి ఆయన శిక్షను అనుభవించారు. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పేదా? సిలువ వేసినప్పుడు శరీరము ఈ మేకుల మీద వేలాడుతుంది కాబట్టి కిందకి వచ్చేస్తుంది. కిందకు వచ్చినప్పుడు ఆక్సిజన్ ఊపిరితిత్తులకు అందదు. కాబట్టి ఈ మేకు మీద చెయ్యి పెట్టి నేను చిన్నగా పైకి లెగవాలి. చాలాసార్లు చర్చీస్లో ఆ సిలువను చూపిస్తారు, చాలా స్మూత్గా పాలిష్ చేసి పెడతారు, కానీ అది నిజం కాదు. ఆ రోజుల్లో ఉన్న సిలువ ఎలాంటిదంటే అది కొయ్య దొంగ. వాళ్ళు కొయ్యని తీసుకొని వచ్చి కట్ చేసి అలా పెట్టేశారు. గరుకుగా ఉంటుంది. అప్పటి వరకు ఆయన్ని ఈపు మీద ఇష్టం వచ్చినట్టు కొట్టి రక్తం కారుంది. ఆయన ఆ సిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి శ్వాస తీసుకోవాలనంటే ఒక్కసారి ఇలా పైకి అన్నప్పుడు ఆ రఫ్గా ఉన్న ఆ వెనకున్నటువంటి ఆ కొయ్య దొంగ లోపల గాయాలని రేపుతూ ఉంటే నా భాషలో చెప్పాలంటే నరకం కనపడింది యేసయ్యకి. ఒక్కొక్క శ్వాస తీసుకున్నప్పుడు నరకం కనపడింది యేసయ్యకి. ఎందుకో తెలుసా? నువ్వు నేను నరకానికి పోకూడదని లిటరల్గా నరకాన్ని అనుభవించాడు. ఇంత చేసి ఆయన అంటున్నాడు, సింపుల్, వెరీ సింపుల్, యేసయ్యా నన్ను క్షమించు అని ఒక్క మాట అడిగితే రక్షణ ఇచ్చేస్తానని అంటా ఉంటే
తమ్ముడు చెల్లి, ఇంకా ఎందుకు మనం డిలే చేయాలంటారు? ఇంకా ఎందుకు మనం డిలే చేయాలి? ఇంకా ఎందుకు మనం పోస్ట్ పోన్ చేయాలి? యేసయ్యతోటి 3 మాటలు: యాక్సెప్ట్, బిలీవ్, కన్ఫెస్. అంగీకరించాలి, విశ్వాసం ఉంచాలి, పాపాలు ఒప్పుకోవాలి. కాబట్టి తలలు వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. తమ్ముడు చెల్లి, ఈరోజు యేసయ్య నీతోటి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. నువ్వు బలమైన క్రైస్తవ జీవితం జీవించాలి. అందుకే ఆ సిలువ నిన్ను బలపరుస్తుంది. బలపరిచే సిలువ గురించి నేను మాట్లాడాను. అయితే అందులో 3 విషయాలు ఉన్నాయి. ABC 3 విషయాలు ఉన్నాయి. అటాచ్, ప్రభువుతోటి సంబంధం కలిగి ఉండు, సంఘంతో సంబంధం కలిగి ఉండు. బి, బైబిల్ వాక్య ధ్యానం ఎల్లప్పుడూ చేయాలి. సి, కంటిన్యూస్ ప్రేయర్, ప్రార్థనలో మనం ముందుకు వెళ్ళాలి. ఈరోజు యేసయ్య నిన్ను అడుగుతున్నాడు, నువ్వు అటాచ్ అయ్యావా? రక్షణ పొందావా? అన్న, నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను. తమ్ముడు, అది మాట్లాడట్లేదు. నేను క్రైస్తవ కుటుంబంలో పుడితే మంచిదే, కానీ ఎప్పుడు నువ్వు రక్షణ పొందావు? నేను చెప్తున్నాను కదా, ఫిబ్రవరి 24, 1994. నీ జీవితంలో అది గుర్తుందా? డేట్ గుర్తు లేకపోయినా పర్వాలేదు. అదిగో అన్న, పలానా మీటింగ్, పలానా సందర్భంలో, పలానా టైంలో నీకు ఆ సంఘటన గుర్తుంటే చాలు. గుర్తు లేదు అని అంటే, ఏమో నువ్వు ఎల్లోలో ఉన్నావేమో, ఏమో నువ్వు రెడ్లో ఉన్నావేమో. డేంజర్. తమ్ముడు చెల్లి, ఎందుకు ఎల్లో, ఎందుకు రెడ్? రక్షణ పొందాలంటే ఇంత సులభమైనప్పుడు, యేసయ్య మన కోసం నరకాన్ని అనుభవించినప్పుడు, నరక యాతన తీసుకున్నప్పుడు నువ్వెందుకు నరకానికి పోవాలి? కాబట్టి ఈరోజు 2 కాల్స్ నేను ఇస్తున్నాను. నెంబర్ 1, ఒకవేళ ఇంకా నేను రక్షణ పొందలేదు అని నువ్వు అనుకుంటే, నువ్వు నిలబెట్టను, నేను నిన్ను భయపడాల్సిన అవసరం లేదు. నీ హృదయంలో నువ్వు ప్రార్థన చేసుకో. ABC, యాక్సెప్ట్, బిలీవ్, కన్ఫెస్. ఆయన అంగీకరించు, విశ్వాసంతో పాపాలు ఒప్పుకో. యేసయ్యా, నన్ను క్షమించయ్యా, నా కోసం నువ్వు మరణించావయ్యా అని నీ మాటలు చెప్పు. ఆయన నీ వైపు చూస్తున్నాడు. తమ్ముడు చెల్లి, ఒకవేళ యేసయ్యని నీ హృదయంలోకి పిలిస్తే, ఈరోజు గొప్ప ఆనందం, పరలోకంలో గొప్ప సంతోషం, దేవదూతల సన్నిధిలో గొప్ప సంతోషం. ఎందుకనంటే నువ్వు ఈరోజు ఆయన బిడ్డవు అవుతావు. అలాగే ఎవరన్నా ఉన్నారా ఇంకా ఇక్కడ? యేసయ్యా, యేసయ్యా, నాకు డౌట్ ఉంది యేసయ్యా, నేను నీ బిడ్డను అవ్వాలనుకుంటున్నాను. యేసయ్యా, యేసయ్యా, నిన్ను నా హృదయంలోకి చేర్చుకుంటున్నాను అనేవాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా ఇక్కడ ఈ పూట? అందరం కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు నువ్వు చేతినెత్తి చూపించు. ఇంకెవరన్నా ఉన్నారా? తమ్ముడు చెల్లి, యేసయ్యకి నిన్ను నువ్వు సమర్పించుకో. యేసయ్య, నువ్వు నాకు కావాలని చెప్పు. యేసయ్య దగ్గర నువ్వు క్షమాపణ అడుగు. ఇంకెవరన్నా ఉన్నారా? అందరం కళ్ళు మూసుకొనే ఉందాం. ఎవరు చేయెత్తుతున్నారని చూడొద్దండి. నీ జీవితాన్ని నువ్వు ఆలోచన చేసుకో. ఆయన అంత శ్రమను అనుభవించిన తర్వాత నువ్వు ఇంకా శ్రమను అనుభవించాల్సిన అవసరం లేనే లేదు. ఇంకెవరన్నా ఉన్నారా? చివరిసారిగా అడుగుతున్నాను, నువ్వేమి చేయాల్సిన అవసరం లేదు. యేసయ్య, నన్ను క్షమించని చెప్తే చాలు, రెడ్లో నుంచి గ్రీన్లోకి వచ్చేస్తావు. చేతులు చూపించిన వాళ్ళు దించివేయచ్చు. ప్రార్థన చేస్తాను. అయితే 2వ విషయం, వాక్యం విషయంలో నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకున్నావా? నేను వాక్యం చదువుతాను, ప్రథమ ప్రాధాన్యతగా వాక్యానికి ఇస్తాను. ఆ నిర్ణయాన్ని గుర్తు తెచ్చుకొని ప్రార్థన చేసుకో. ప్రార్థనా జీవితం విషయంలో నువ్వేమైనా నిర్ణయం తీసుకున్నావా?
ఆ నిర్ణయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేసుకో. ప్రభువా, రేపటి నుంచి నా ప్రార్థనా జీవితాన్ని నేను సెటరైట్ చేసుకుంటాను. రేపటి నుంచి నేను ఇంకా ఎక్కువసేపు, కనీసం ఒక అరగంట సేపు ప్రార్థన చేస్తాను. ప్రభువా, కనీసం 15 నిమిషాల పాటు వాక్యం ధ్యానిస్తాను. నిర్ణయం తీసుకో. నాకు చూపించొద్దు ఈ నిర్ణయాన్ని, నీ హృదయంలో నువ్వు తీసుకో. యేసయ్యకి చెప్పు ఆ మాటలు. నేను ఒక 10 సెకండ్లు మౌనంగా ఉంటాను. దయచేసి యేసయ్యకి చెప్పండి, నీ నిర్ణయాన్ని యేసయ్యకి చెప్పండి. యేసయ్య సహాయం చేస్తాడు. ఆ తరువాత నేను ప్రార్థన చేస్తాను. 10 నిమిషాలు మౌనంగా ఉన్నప్పుడు ఎవరి నిర్ణయాన్ని వాళ్ళం యేసయ్యకి చెప్దాం. వాక్యం విషయంలో, ప్రార్థన విషయంలో, సంఘానికి అటాచ్ అయ్యే విషయంలో మన నిర్ణయాలు మనం ప్రభువుకి చెప్తాం.